మనసులో పైకొచ్చేటటువంటి మాట బట్టి సంస్కారం చెప్పచ్చు. ఒక ఆయన ఒక ఆవిడితో మాట్లాడితే మీకు లక్ష్మీ స్వరూపమ్మా మీరు అన్నాడు అనుకోండి, ఆయన సంస్కారాన్ని చెప్తుంది. ఆ మాట హృదయ పరిణితిని చెప్తుంది, వాళ్ళ భావనని చెప్తుంది. ఎంత మర్యాదగా ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి ప్రజలు. అటువంటి ప్రజలున్నారు, గోసంపద ఉంది. అది విరాట్ రాజు గారి అదృష్టం ఆ ఊళ్ళో. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి పాండవులలో ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు నలుగురు కూడా విరాట్ రాజు గారి యొక్క కొలువు కూటమునందు తమకు తగినటువంటి పదవులను అధిష్ఠించడానికి అవకాశాన్ని పొంది ఉన్నారు. ఇవాళ సహదేవుడితో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సహదేవుడు పాండవులలో చిట్ట చివరివాడు, మాద్రీసుతుడు. ఆయన విరాట్ రాజు గారి యొక్క సభాప్రవేశం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కొక్కరు సభాప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితిని గురించి మీకు నేను ప్రతి ఘట్టంలోనూ వివరించి ఉన్నాను. సహదేవుడు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆయన వంక అందరూ ఆశ్చర్యంగా చూడడం ఒక కారణం. ఎందుచేత అంటే ఆయన తేజస్సు తప్ప మరొకటి కారణం కాదు. ఆయన చంద్రుడి యొక్క కాంతి ఎంత సౌమ్యంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత చక్కటి స్వరూపం ఉన్నవాడు. కేవలం చంద్రుడిలా శాంత స్వభావం ఒక్కటే కలిగిన వాడు కాదు, అగ్నిహోత్రుని వంటి తేజస్సు కూడా ఉన్నవాడు. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కాంతులు ఏకకాలమునందు ఒకరి యందు భాషిస్తుండగా ఆయన సభలోకి నడిచి వస్తున్నటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి సభలో ఉన్న పౌరులు ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అందరూ ఆయన్ని చూస్తుంటే ఇప్పుడు ఆయన సిగ్గుపడ్డాడు అన్నారు. ఇది ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ అనలేదు, కానీ ఆయన విషయంలో సిగ్గుపడ్డాడు అన్నారు. ఎందుకు సహదేవుడు సిగ్గుపడ్డాం అంటే భయముతో కూడిన సిగ్గు కలిగింది. భయం ఎందుకు కలగాలి అంటే ఒక్కటే కారణం, పాండవులలో నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా బలవంతులు, నాకన్నా మహాపురుషులైనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అజ్ఞాతవాసం జాగ్రత్తగా గడిచిపోవడానికి వీలుగా ఎటువంటి పథకరచన చేసి ఉన్నామో ఆ పథకరచనకి అనుగుణంగా విరాట్ రాజు గారి కొలువులో స్థానములను సంపాదించుకుని ఉన్నారు మిగిలిన నలుగురు. మిగిలిన వాళ్ళని నేను ఒక్కడని. ఇప్పుడు నేను కాని కొలువు సంపాదించుకోలేకపోతే తమ్ముడు ఎటుపోతే మనకే అని ఊరుకునే వాళ్ళు కారు పైనున్న అన్నలు. ఇప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసానికి భంగపాటు వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి తను ఎలాగైనా ఇప్పుడు ఆ కొలువు సాధించుకోవడంలో కృతకృత్యుడు కావాలి. ఇది లోపల ఉన్న భయం. అయితే మీరు ఒక మాట అడగచ్చు, చిన్నతనం ఏమిటండి, సహదేవుడు చిన్నవాడు అన్నయ్యలు వెళ్ళిపోయారనేటటువంటి ఆ చిన్నతనంతో కూడిన భయం ఉందని మీరు అంటున్నారు కదా. చిన్నతనం అనడానికి ఇంకా చిన్నపిల్లవాడు ఏం కాదుగా, పెద్దవాడు అయ్యాడుగా, అంతకుముందు ఎన్నో దండయాత్రలు చేసి వచ్చాడుగా. పైగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు, ఇతర కాంతల్ని వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని కన్నాడు, అంటే ఒక పరిణతిని పొందినవాడేగా. మరి ఇంకా చిన్నతనం ఏమిటి, ఇంకా చిన్నతనంతో కూడిన సిగ్గు ఏమిటి? మీరు అక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది జాగ్రత్తగా. 10 మంది ముందు న్యూనతాభావంతో పొందేటటువంటి చిన్నతనం వేరు, తన మీద సమర్థులైనటువంటి పెద్దవాళ్ళు ఉండడం వల్ల మిగిలిపోయిన చిన్నతనం వేరు. ఈ రెండిటికి తేడా ఉంటుంది. న్యూనతాభావంతో కూడిన చిన్నతనం కొంతమందికి ఉంటుంది, అది ఒక రోగం. అలా ఉండకూడదు మనిషి. నేనెంతటి వాడినండి, నేనేం పనికొస్తానండి, వాళ్ళల్లోకి వెళ్ళడానికి నాకు ఏం అర్హత ఉందండి, అలా నేను ఏమని వెళ్ళనండి, నేను ఎంతటి వాడినండి, ఎప్పుడూ తాను వెనకపడిపోయి తాను ఎందుకో పనికి మాలిన వాడిని అన్న భావనతో ఉంటుంటారు. అతి చొరవ మంచిది కాదు, అలాగని అలా దాక్కునే స్వభావం మంచిది కాదు. అది న్యూనతాభావంతో కూడినటువంటి చిన్నతనం తనకి తాను ఆపాదించుకున్నది. అది కాదు సహదేవుని యందు ప్రకాశించేది. సహదేవుని యొక్క చిన్నతనం తన ముందు సమర్థులైన పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉండిపోయిన చిన్నతనం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఇంటికి యజమానిగా ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో కొడుకు చాలా పెద్ద అధికారి, చిన్న అధికారి ఏం కాదు, ఆయన దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, అంత పెద్ద అధికారి. కానీ తండ్రి లబ్ధప్రతిష్ఠుడు, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి వాడు.
ఈయనది కేవలం అధికారం, అధికారం వల్ల నమస్కారం ఈయనకి. ఆయనది అలా కాదు. ఆయన కనబడితే చాలు నమస్కారం, ఆయన తేజస్సుకి నమస్కారం, ఆయన విభూతికి నమస్కారం, ఆయన అనుష్ఠాన బలానికి నమస్కారం. కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి వేరు, కొడుకు కీర్తి వేరు. కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వస్తారంటే ఆ ఇంట ఇచ్చే ప్రతి శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇస్తారు. కొడుకు పేరు మీద ఇవ్వడం ఏమి ఉండదు, అన్నీ తండ్రి పేరు మీదే. కొడుకు కూడా ఏ నిర్ణయం చెయ్యవలసిన అవసరం ఏమి ఉండదు. తండ్రి గారు పెద్దవాడు, మహాప్రాజ్ఞుడు, గొప్ప అనుభవశాలి, యుక్తాయుక్త విచక్షణ నిరిగినవాడు. ఆయన చేసే నిర్ణయానికి తిరుగుండదు. కాబట్టి ఎప్పుడు ఆయనే నిర్ణయం చేస్తాడు. వీళ్ళింటికి మీరు వెళ్ళండి, మనం వస్తున్నామని చెప్పాను, నువ్వు కోడలు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి రండిరా ఒకసారి అంటాడు. ఇదిగో ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి చదివించండి అంటాడు. చదివించండి అంటే వాళ్ళ పేరు మీద ఉండదు చదివింపు. ఆయన వచ్చారు అంటే గుర్తింపు ఎవరి వల్ల అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ అబ్బాయి వచ్చాడంటారు. ఆయన ఎంత కీర్తి గణించి ఉండనివ్వండి, ఆయన ఎంత అధికారంలో ఉండనివ్వండి, ఆ పిలుపు దేంతో కలుస్తుందంటే లబ్ధ ప్రతిష్ఠుడైన తండ్రి ఉన్నాడు, అందుకని ఆయన కొడుకు వచ్చాడంటారు, ఆయన కోడలు వచ్చిందంటారు, ఆయన భార్య వచ్చారంటారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ చదివింపు కూడా ఎవరి పేరు మీదంటే మహానుభావుడు ఆయన పంపించాడు రా అంటారు. ఆయన పంపించినటువంటి వస్త్రం, నాన్న నీకు ఇది ఆశీర్వచనం కట్టుకో అంటారు. తెచ్చినవాడు ఏమిటి అంటే ఒక దూత వంటి వాడు అంతే. ఆయన కొడుకు అవ్వడం ఆయన అదృష్టం యథార్థానికి. తప్ప కీర్తి అంతా ఎటువైపు నుంచి అంటే తండ్రి వైపు నుంచే. ఈ పెద్దరికం ఇంట్లో ఉంటే కొడుకుకి షష్ఠి పూర్తి వచ్చినా సరే చిన్నతనమే ఉంటుంది. ఏ చిన్నతనమో మీరు అర్థం చేసుకుని ఉంటారు. తండ్రి గారి గౌరవాన్ని అర్థం చేసుకుని తండ్రి అలా గౌరవింపబడడం అత్యంత ప్రీతితో అంగీకరించి మసలుకున్న కొడుకు. ఎన్నాళ్ళకి ఆయనదేనేటంటే పెద్దరికం. ఎన్నాళ్ళు మా నాన్నగారికి 75 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నా పేరు మీద ఇవ్వాలి కాదు, ఆయన రాగలరా ఏమన్నా నా అస్తమానం అన్ని పెళ్లిళ్ళకి, ఏదో ఎంత కీర్తివంతుడైతే మాత్రం అక్కర్లేదు నా పేరు మీద ఇవ్వండి అనేవాడును అలా మాట్లాడే కోడలు కాదు. ఒకవేళ ఎవరైనా తెలియక ఈయన పేరు రాసిన తప్పు మా మామయ్య గారి పేరు రాయండి అని చెప్పేటటువంటి సంస్కారం ఉన్న కుటుంబం. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళకు ఒక నిర్ణయం చేయడం, వాళ్ళంతటా వాళ్ళకి ఒక సమస్యని పరిష్కరించుకోవడం తెలియదు. ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, మామయ్య గారు రానివ్వండి అడుగుదాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే రాత్రి మామయ్య గారు వస్తారు, కోడలు మామయ్య గారిని అడుగుతుంది. కొడుకు, నాన్నగారండి అడిగిందా మీ కోడలు? అడిగిందిరా చెప్పాను. ఏం చెప్పారు నాన్నగారు? ఇలా చెప్పారు. సరే నాన్నగారు అలా చెప్పారు కదా చేసేయి. ఇప్పుడు కొడుకుకి ఆలోచించడం అన్న అలవాటు ఏమి ఉండదు కొత్తగా. అలాంటి వాడికి అకస్మాత్తుగా తండ్రి గారు ఏదో ఊరు వెళ్ళారనుకోండి, ఓ పని చేయాల్సి వచ్చింది అనుకోండి, ఏదో చాలా ముఖ్యమైన పని ఇప్పుడు తాను స్వతంత్రంగా చేయవలసి వచ్చింది. అలవాట్లేని పెద్దరికం వచ్చింది. ఇప్పుడు మీరు గమనించారా లేదో, తను నిలబడడం తనకి తానుగా నిలబడాలి. ఇప్పుడు చెయ్యి వేసుకోవడానికి ఊంచుకోవడానికి అవకాశం లేదు, ఆయన పేరు చెప్పుకు బతకడానికి లేదు. ఇప్పుడు తనకి తానే ప్రకాశించాలి. ఈ ప్రకాశించడంలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, అది ముందున్న పెద్దవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసేది అనుకోండి. ఇప్పుడు ఆ చిన్నతనం మరింత బయటికి వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్ ఏమిటో మనకు అలవాట్లేదు, ఇప్పుడు ఎలాగో ఏమిటో, నాన్నగారు చూస్తే ఊళ్ళో లేరు, నాన్నగారి పేరు చెప్పడానికి వీల్లేదు ఇక్కడ, ఎలాగో ఏమిటో అన్న తడబాటు వచ్చిందనుకోండి. ఆ తడబాటు వస్తూనే అన్నీ నాన్నగారు చూసుకునేవారు, మనకేమో ఇవన్నీ తెలియవు, ఏమీ లేదు, నాన్నగారు ఉంటే గొడవ వదిలిపోయేది, నాన్నగారు లేరు, నాన్నగారు సెల్ మోగదు, నాన్నగారు ఎక్కడో కేదార్లో ఉన్నారు, అక్కడేమో సెల్ ఫోన్స్ పనిచేయవు, ఎలా ఇప్పుడు అని వేళ్ళు విరిచేసుకుంటాడు. అలా నేను ధర్మరాజు గారి తమ్ముడిని చెప్పుకుని వెళ్ళిపోవడానికి లేదు. మా అన్నయ్య గారు వచ్చారండి అందుకే నేను వెనకాల వస్తున్నానని వెళ్ళిపోవడానికి లేదు. తనంత తాను తన ప్రతిభతో విరాట్ రాజు గారి కొలువులో ప్రవేశించాలి. ఏమిటి తనకున్న ప్రతిభ? మంచి విలుకాడు, గొప్ప సుక్షత్రియుడు, అది చెప్పడానికి లేదు. ఏమని చెప్పాలి? తనకి ఎంత గొప్ప లక్షణం ఉందో అది పక్కన పెట్టి అంత హీనమైంది చెప్పాలి. ఏమిటి అంత హీనమైంది? నాకు ఆవు దూడల్ని కాయడం వచ్చని చెప్పాలి. వేరొక మాటలో చెప్పాలంటే పశువుల కాపరి. పశువుల కాపరి అనేటటువంటి దానికి బుద్ధి వైభవము ఎంత మాత్రమో అవసరము లేనివాడు. అలాగని నా ఉద్దేశ్యంలో అసలు దానికి ఏమీ తెలియనక్కర్లేదండి అని నేను ప్రతిపాదించక్కర్లేదు. కొన్ని తెలిసి ఉండొచ్చు కూడా పశువుల విషయంలో. ఇది సహదేవుడు పొందినటువంటి చిన్నతనం, ఇది సహదేవుడి యొక్క భయం.
ఈ భయం, ఈ తొట్టుబాటు, ఇంతమంది నన్ను చూస్తున్నారు, ఇంతమంది నన్ను చూసేటప్పుడు చూస్తున్నవాడు ఎవరున్నాడు ఎదురుగుండా? భీముడు వంటశాలలో గడిపాడు, అర్జునుడు అంతఃపురంలో గడిపాడు, నగులుడు గుర్రాలశాలలో గడిపాడు. పక్కన కూర్చుని చూస్తున్నవాడు ధర్మరాజు గారు ఉన్నాడు. ఇప్పుడు ఆ అన్నగారంటేనే వీళ్ళందరికీ భయము, భక్తి, గౌరవం. ఆయన గౌరవం నిలబడాలి. ఆయన ఆ తమ్ముడు నేను చెప్పినట్టు నడుచుకుని చక్కగా కొలువులోకి చేరగలిగాడు అని అనిపించుకోవాలి. దానికి తోడు పక్కన రాజు ఉన్నాడు, ఆయన్ని మెప్పించాలి. అందరూ తన తేజస్సును చూసి అనుమానపడుతున్నారు. అంతమంది చూసే కొద్దీ తను సాధించవలసిన విషయంలో తడబాటు వస్తుంటుంది కదా. పైగా సహదేవుడికి ఈ ప్రత్యేకమైన సన్నివేశంలో వచ్చిన అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా అండి? పరీక్షలన్నీ ధర్మరాజు ఎదుర్కొంటాడు, పరీక్షలన్నీ భీముడు ఎదుర్కొంటాడు, పరీక్షలన్నీ అర్జునుడు ఎదుర్కొంటాడు, కాకపోతే నకులుడు ఎదుర్కొంటాడు. అసలు సహదేవుడు అనేటటువంటి వాడు 10th బ్యాట్స్మెన్. ఆయన స్కోర్ చేస్తాడని పెద్ద ఊహ చేయవలసిన అవసరం ఏముంటుంది? ఏదో వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. 10th బ్యాట్స్మెన్ వచ్చేసాడు, ఇంకొక 90 రన్స్ చేయాలంటే మనం టీవీ కట్టేసి వెళ్ళిపోతాం తప్ప ఏదో అద్భుతం జరిగిపోతుందని ఊహించాం మనం. అలాంటి వాడు సహదేవుడు. అంటే నేను తక్కువ వాడని కూడా చెప్పట్లేదు, ఆయన గొప్ప విలుకాడు, సమర్థత కలిగిన వాడు. కానీ పూర్వం ఎప్పుడు తనంత తానుగా ఒక సమస్యని ఎదుర్కోనటువంటి వాడు. ఇటువంటి వాడు ఇప్పుడు ఏమైందంటే తన ముందు నలుగురు ముందు వెళ్ళారు, ఆ నలుగురిని చాలా ఆశ్చర్యంగా చూశారు. అది ఒకే రోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొదటివాడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే పర్వాలేదు, ధర్మరాజు గారిని చూసినప్పుడు అబ్బా అంత తేజోవంతుడండి అన్నారు, అయిపోయింది. భీముడు వచ్చినప్పుడు అబ్బా ఎంత రౌద్ర తేజస్సు అన్నారు, అయిపోయింది. అర్జునుడు వచ్చినప్పుడు ఇదేమిటి ఇలా ఉన్నాడన్నారు, అయిపోయింది. నకులుడు వచ్చినప్పుడు ఈ అందం ఏమిటన్నారు, అయిపోయింది. ఇలా అస్తమానం ఒకటి తర్వాత ఒకటి ఇంత తేజోవంతుడు వచ్చేస్తుంటే ఏమిటంటే వరుసగా ఇలా వచ్చేస్తున్నారన్న అనుమానం బాగా పెరుగుతుంది 5వ వాడి దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు చిన్నవాడై పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన వాళ్ళు మా అన్నయ్య గారేనండి అని చెప్పేయగలిగితే గొడవే లేదు, గడప దాటేస్తాడు. కానీ చెప్పడానికి లేదు. పెద్ద ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఆయన అలా సమస్య పెట్టింది లేదు. ఇప్పుడు మీ అంతటా మీరు కృతకృత్యులు అవండి అని చెప్పి ఆయన కూర్చున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళిపోయి ఇప్పుడు ధర్మరాజు రాజు ఇద్దరూ సంతోషించేటట్టుగా తాను కొలువులోకి వెళ్ళాలి. భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీరు ఒక పాత్రని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన ఏదో భయపడ్డాడో అన్న మాటని అలాగే చదివేసుకుని పుస్తకం మూసేయకూడదు. తిక్కన గారి కవిత్వంలో ఉండే గొప్పతనం ఏంటంటే నాటకీయత. నాటకీయత అంటే ఏది వాక్య నిర్మాణం చేత ఒక వాక్యాన్ని రాసి చూపిస్తే అర్థమవుతుందో దాన్ని బాగా మనసులో చూడగలిగినటువంటి వాడికి పాత్ర మనసులో పడుతున్నటువంటి దిగులు వలన వ్యక్తమైనటువంటి భావనతో కూడిన పాత్రని మీ కళ్ళ ఎదుట అసలు మీరు ఇలా పుస్తకం తీయగానే రంగస్థలం మీద అవనిక పైకెత్తి నాటకం ప్రారంభమైనట్టుగా ఒక నాటకీయ చిత్రణ చేస్తాడు ఆయన. ఆయన కవిత్వానికి ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఇప్పుడు కేవలం సహదేవుణ్ణి ప్రవేశపెట్టట్లేదు విరాట్రాజు గారి కొలువులోకి. ఎంత గొప్ప పరీక్షను ఎదుర్కొంటున్న సహదేవుడు వస్తున్నాడో మీరు గమనించారు. వస్తున్నవాడు ఎక్కువగా నోరు విప్పి చెప్పవలసిన అవసరం లేని రీతిలో వచ్చాడు. ఎలా? ఒకవైపు దూడలని పట్టుకుని దూడల్ని కట్టేటటువంటి పలుపులన్నీ వేసుకున్నాడు. ఓ పెక్క పెద్ద పెద్ద పశువులన్నింటినీ కట్టేటటువంటి పలుపులు వేసుకున్నాడు. దూడల్ని కట్టేటటువంటి పలుపును ఆవుని కట్టే పలుపు ఒకలా ఉండవు. అది లావుగా ఉంటుంది, ఇది చాలా సన్నగా ఉంటుంది. దాని మెడకి వెయ్యాలి, ముక్కుకు తాడెయ్యాలి, ముందు 2 కాళ్ళకి బంధనం వేసి నించోబెట్టాలి. అవసరమైతే దూడకి ఓ కాలుకి తాడు కడితే చాలు, అలా బడి ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంకా పెద్దగా అటు ఇటు వెళ్ళిపోవడం కొంచెం భయంతో కూడుకుని ఉంటుంది. అందుకని ముక్కుతాడు అవి వేయవలసిన అవసరం ఉండదు. ఆవు మీద పడితే భయం, దూడ చెంగున గంతులేస్తే సంతోషం కదండి. దూడలు చెంగున ఆడితేనే మనకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దూడల్ని పట్టుకునే పలుపులు ఒక పక్కన వేసుకున్నాడు, ఆవుల్ని ఎద్దుల్ని కట్టే పలుపులు ఒక పక్కన వేసుకున్నాడు. ఒక పెద్ద తాడు కూడా ఒకటి చుట్టి మొలకు కట్టుకున్నాడు. అంటే ఈ తాడెందుకు అంటే ఈ ఆవులతోటి దూడలతోటి పనిచేసేటటువంటి వాళ్ళకు ఉండే లక్షణం ఏమిటంటే అవసరమైతే ఇన్ని పలుపులు కావాలి అని ఉండదు.
అన్ని ఆవుల్ని కలిపి ఒక త్రాట కట్టగలిగిన లక్షణం ఉంటుంది. మీరు చూడండి, ఈ పెద్ద పెద్ద కాలేజీల ముందు సైకిల్ పార్కింగ్ ఉంటుంది. ఇంత సైకిల్ పార్కింగ్ ఉన్నప్పుడు ప్రతి సైకిల్కి తాళం వేశారా అని చూడరు. ఓ పెద్ద ప్లాస్టిక్ తాడు ఒకటి పట్టుకొచ్చి అన్ని సైకిళ్ల చక్రాల్లోంచి ఎక్కించేసి ముడేసుకుని ముడి దగ్గర ఆయన కూర్చుంటాడు. ఇప్పుడు ఏ సైకిల్ కూడా పెరిగినా రాది, ఆ తాడు ఆ ముడి అక్కడ ఉంటుంది. సైకిళ్ళు కదిలి ముడి కదిలితే ఆయన గబుక్కుని వస్తాడు కర్రట్టుకుని, ఎవరు లాగుతున్నాడు సైకిల్ అని. అలా ఒక్క త్రాటితో అవసరం అయితే అన్నింటి కాళ్ళకి వేసి ఆ చివర కట్టి ఇవన్నీ మేత వేసేటట్టు చూసుకోగలగాలి. అందులో ఒక పెద్ద తాడు ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక తాగా ఒకటి చుట్టుకుని అచ్చు పశువుల కాపరిలాగే వచ్చాడు. పశువుల కాపరిలా రావడం తేలిక, పశువుల కాపరిలా మాట్లాడడం కష్టం. ఎందుకో తెలుసా అండి? నోరు విప్పితే ఏది మాట్లాడాలో తెలుసా? పశువుల కాపరి భాషే మాట్లాడాలి. ఎందుకంటే నేను నిన్నే ఒక ప్రత్యేకమైన అవసరం నిమిత్తం నేను ఒక ఆవు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఆవు దగ్గరికి అంటే ఒక ఆవు కొరకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన్ని ఏమండి ఇది పొదుగు ముట్టుకుంటే తంతోందే ఆవు అంటే ఆయన చమత్కారమైన మాట ఒకటి అన్నాడు. అంటే ఆ లక్షణం, ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు. దానికి కితకితలు ఉన్నాయండి ఇంకానన్నాడు. అంటే కితకితలు ఉండడం ఏంటి అంటే ఆయన అన్నాడు చాలా చమత్కారమైన మాట అన్నాడు. ఇది తొలిచూలు, ఇది 8 నెలల ఆవు, ఇది చూలుతో ఉంది, ఇంకా ఈనలేదు. దీని చనుకట్టు ఎవరు ముట్టుకున్నారు ఇంతకుముందు? ఎవరు ముట్టుకోలేదు. అవసరం ఎందుకుంటుంది? ఒకసారి ఆవు ఈనితే దాని దూడ మొట్టమొదటిసారి వెళ్ళి దాని యొక్క ఆ పితుకుల్ని చప్పరిస్తుంది తప్ప ఇప్పటి వరకు దాని శిరము తాకిన వాడు లేరు, దాని చనుకట్టు ముట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు చూడుతో ఉంది అని దాని యొక్క లక్షణం తెలుసుకోవడానికి చనుకట్టు ముట్టుకుంటే తంతుంది, ఎందుకంటే కితకితలు ఉన్నాయన్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళ మాట ఒకలా ఉంటుంది. నేను ఇప్పుడు మాడిన మాటలన్నీ ఒక గొల్లవాడు మాట్లాడేవి. ఏం నాయుడు గారు ఎక్కడున్నారు సభలో? వాళ్ళ మాట తీరు ఒకలా ఉంటుంది. ఆయన అన్నాడు, ఎందుకంటే అలా బెదురుతోంది అంటే మీరు కొత్త బట్టలు వేసుకున్నారు కదా అన్నాడు. అంటే కొత్త బట్టలు ఏం కాదు, కొత్త బట్టలు అంటే మేము రోజు ఏ బట్టలు వేసుకు తిరుగుతామో అలాంటివి కాకుండా గళ్ళ చొక్కాలు, ప్యాంట్లు, చొక్కాలు, బూట్లు ఇవన్నీ వేసుకుని కారు వేసుకుని అక్కడ దిగితే అది ఏమిటో కొత్త వాళ్ళు, ఈ రంగు బట్టలు ఏమిటి, ఈ బెల్ట్లు ఏమిటి, బూట్లు ఏమిటి, వీళ్ళు ఏమిటి, ఎందుకు వచ్చారు అని దానికి ఒక బెదురు. అంటే కొత్త బట్టలు చూసి బెదిరింది అన్నాడు. గొల్లవాడిగా ఉండడం కాదు, గొల్లవాడిగా వేషం కట్టడం తేలిక. మిగిలిన గొల్లవాళ్ళు చూస్తూ ఉండగా అవసరమైతే ఇతనికి ఏ పాటి తెలిసాయా అని అడిగాడు అనుకోండి, ఓ గొల్లవాడు వచ్చి అడిగితే అతనికి తగినట్టు మాట్లాడాలి, గొల్ల భాష రావాలి. ఇందులో కృతకృత్యం గొప్ప. అంతకుముందు ఎక్కడైనా షార్ట్ టర్మ్ కోర్సు నేర్చుకున్నాడేంటి సహదేవుడు? ఏమీ లేదు. కానీ ఆ పరిస్థితిలో నెగ్గడానికి కావలసిన రీతిలో మాట్లాడాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడొస్తుందంటే చూడ్డానికి అలాగే ఉంటే గొడవలు ఇచ్చేస్తారు ఆ పదవి. అలా ఉండడు, పెద్ద తేజస్సుతో ఉంటాడు. నేను ఆయన అన్నాడు వస్తూనే, మహానుభావ నేను ఆవుల్ని బాగా కాస్తాను, నేను పూర్వం ధర్మరాజు గారి యొక్క గోసంపదనంతటినీ కూడా రక్ష చేస్తూ ఉండేవాడిని. ఆయన ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. అందుకని నేను కూడా కొలువు వదిలి ఇలా బయటికి వచ్చేసాను. నాకు ఆవుల యొక్క స్థితిగతులన్నీ తెలుసు. ఒక ఆవుని చూడగానే దాని వయసు చెప్పగలను, అది ఎన్ని పాలిస్తుందో చెప్పగలను, అది ఏ రోగంతో బాధపడుతోందో చెప్పగలను. అన్నిటిని మించి ఉంగిడి, తిక్క, అదురు అని 3 రకాల రోగాలు ఉంటాయిట ఆవులకి. ఆ ఉంగిడి, తిక్క, అదురు అనేటటువంటి 3 రోగాలు ఆవులకి వస్తాయా అన్నది పసిగట్టగలను, దానికి తగిన వైద్యం చేయగలను. ఏ ఆవు ఏ ఆహారం పెడితే ఆరోగ్యాన్ని పెంచుకుని ఎక్కువ పాలిస్తుందో నేను అలా ఏర్పాటు చేయగలను. విశేషించి నాకు కలిగిన ప్రజ్ఞ ఒకటి ఉంది అని చెప్పాడు. ఏమిటా ప్రజ్ఞ అంటే మీరు దాన్ని అక్కడ వరకే ఒక గోపాలకుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణంగా మీరు చూడాలి. ఈ ఆబోతు వలన ఈ ఆవు చూలు కట్టి దూడని కంటుంది అని నిర్ణయం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆబోతుని సక్రమంగా నిర్ణయం చేయకపోతే జాతికి సంబంధించినటువంటి దూడలు మళ్ళీ పుట్టడం కష్టం అవుతుంది. కాబట్టి
దానికి తగినటువంటి జాతి ఆబోతుని చూడగలగాలి. కేవలం ఆవుల్ని చూస్తే సరిపోదు. నాకు ఎంత తెలుసంటే, నేను ఒక ఆబోతుని చూసి ఈ ఆబోతు వలన ఈ జాతి ఆవులు పుడతాయి అని కానీ నేను చెప్తే, ఆ ఆబోతు వలన దాని సంపర్కము వలన ఆవు దూడల్ని కండం కాదు, దాని మూత్రం వాసన తగిలినా దాని మీద గాలి ఆవు మీదకి వచ్చిన ఆవు చూలు నిలబడుతుంది. అలా చెప్పగలను నేను. ఇది ఆవుల విషయంలో తనకి ఉన్న పరిజ్ఞానంలో పతాక స్థాయి మాట. ఇది కేవలం నేను ఆవుల్ని పెంచుతాను, ఏదో కుడితి పెడతాను, ఆకుకూరలు పెడతాను, అది పెడతానంటే నా పరిజ్ఞానంలాగే ఉంటుంది. అలా కాదు. గంగడోలిని వినిచో ఆవు చాలా సంతోషించును, ఇలాంటి మాటలు చెప్తే వాడికి కేవలం ప్రాథమిక విషయాలు మాత్రమే తెలిసాయి. అది కూడా తెలియకపోతే వాడి కర్మ. కానీ అంత దూరం మాట్లాడగలిగితే ఖచ్చితంగా గోపాలుడిగా ప్రజ్ఞ ఉంది. ఇప్పుడు విరాట్ రాజు గారు అన్నారు, అన్నీ విని చాలా బాగుంది, నువ్వు చెప్పిన మాట నిజమే, నిన్ను నా గోసంపద రక్షించడానికి తీసుకోవలసిందే. కానీ ఎక్కడి మాట గొల్లతనమించుక ఏనియులేదు నీ దశన్ చక్కని మేను నీ గరువ చందము కాంతియు చూడవచ్చినన్ నిక్కువ మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులందొక్క మహానుభావు తనయుండవు కావలయున్ నరోత్తమ. విరాట్ రాజు గారు లెక్క కడితే అండి ఆ విరాట పర్వంలో 2 రెళ్ళు 4 అంతే. అంత ఖచ్చితంగా లెక్క కట్టేశాడు పాండవుల్ని. కానీ ఎక్కడ దాటలేకపోయాడంటే 5గురు వరుసగా వచ్చినా ఏదో తేడా ఉందని మాత్రం కనిపెట్టలేవు. అక్కడే నేను చెప్పా మీకు, ఈశ్వరానుగ్రహం పాండవులకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడి మాట ఈ మాట ఏమిటి నీది అలా ఉంది గొల్లవాళ్ళలాగా, గొల్లతన మించుక ఏమియు లేదు నీ దశన్. పరిశీలనగా చూస్తే తాళ్లు తగిలించుకున్నావు, తప్పెట్లు తగిలించుకున్నావు, ఆ ఆవులకి దూడలకి కట్టేటటువంటి ఆ పలుపులు తగిలించుకున్నావు, కానీ నీలో గొల్లతనం లేదు. నిన్ను చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా, నువ్వు ఖచ్చితంగా సూర్యచంద్ర వంశములలో ఏదో ఒక వంశమునకు చెందినటువంటి ప్రసిద్ధుడైన ఒక రాజు యొక్క కుమారుడి. ఎంత ఖచ్చితంగా చెప్పారండి. నువ్వు రాజకుమారుడివి, కానీ నువ్వు గొల్లవాడిలా కనపడుతున్నావు. కాబట్టి నీకు ఇవ్వను గోశాలకి సంబంధించిన పదవి. నువ్వు నీ స్థాయికి తగిన పదవిని స్వీకరించి నా యొక్క సంపదని రక్షణ చెయ్యి, నా రాజ్యాన్ని రక్షణ చెయ్యి. నువ్వు ఆ పదవిలో ఉండు తప్ప నువ్వు ఈ గో సంపదకి సంబంధించిన పదవి నాకు వద్దండి. అంటే ఆయన అన్నాడు, మహారాజా దేహంలో ఏదో ఓ కాంతో ఓ మెరుపో ఉన్నంత మాత్రం చేత అటువంటి పనులు చేయగలిగిన వాడినా నేను అర్భకుడిని. నాకేమొచ్చు, ఆవుల్ని దూడల్ని తోలడం, ఆవుల్ని దూడల్ని రక్షించడం తప్ప అంతకన్నా నాకు ఏ పరిజ్ఞానం లేదు. అటువంటి నా యందు నువ్వు విశేషమైన వాత్సల్యం చూపించి పెద్ద పెద్ద పదవులు తీసుకొచ్చి కట్టబెట్టినా నేను వాటిని నిలబెట్టుకోగలిగిన వాళ్ళను కాను. నేను అడిగిన పదవి, నాకు తగిన పదవి, ఆవుల్ని దూడల్ని కాపాడగలిగిన పదవిని నాకు ఇయ్యి చాలు. ఆయన అన్నాడు, అనుటయునెట్టకేలకు ధరాదిపుడట్టుల కాకయంచు ఆతని వదనంబు సూచి ఉచితంబవునేమి ప్రియంబయేని ఎట్లును గురుకార్య వర్తనముల్ రుచియింపకయుండునేని గోధనములకెల్ల రక్షణము తత్పరతం తగచేయు ముఖ్యత. నేను ఎంత చెప్పినా నువ్వు పెద్ద పదవిని స్వీకరించడానికి ఇష్టపడకపోతే, నిజంగా నువ్వు పెద్ద పెద్ద పదవులు నిర్వహించడానికి శక్తి లేని వాడిని అని నువ్వు అనుకుంటుంటే, నీకు నేను ఇస్తున్న పదవివే ఉచితము అని నిజంగా నువ్వు నమ్మితే, అంటే ఎక్కడ పెట్టాడు మిలిక, ఇచ్చేటప్పుడు ఆయనకి అది ఉచిత పదవి అని నమ్మి ఇవ్వలేరు విరాట్ రాజు. అంటే మీరు ఎంత స్పష్టంగా ఎంత దాచినా పాండవుల తేజస్సు దాచబడలేదు. కానీ విరాట్ రాజు 5గురు ఒక్క రోజు వచ్చినా, అజ్ఞాతవాస సమయం ప్రారంభం అవుతోందని భరతఖండం అంతా తెలిసినా విరాట్ రాజు పసిగట్టలేకపోయాడు. ఎక్కడ వరకు పసిగట్టాడంటే, వీళ్ళు రాజకుమారులే రాజులే అన్నది మాత్రం పసిగట్టాడు. 5గురు వచ్చారు ఏకకాలంలో, అజ్ఞాతవాస ప్రారంభకాలం, పాండవులేమో అని మాత్రం అనుకోలేకపోయాడు. అక్కడ వాళ్ళకి ఈశ్వర రక్షణ లభించింది. కాబట్టి ఇదే నీకు ఉచితం అనుకుంటే, అది నీకు ప్రియంబగునేని, అదే నీకు ప్రియమైతే, గురుకార్యవర్తనముల్ రుచియింపకయుండునేని, పెద్ద పెద్ద పనులు చేయడం నీకు నిజంగా ఇష్టం లేకపోతే నువ్వు ఆ పని చెయ్యి. కానీ ఏ పని చేస్తావో తెలుసా, నువ్వు కేవలం ఆవుల్ని దూడల్ని కాపాడడం కాదు,
నా సమస్త గోసంపదని రక్షించేటటువంటి అధికారిగా నువ్వు ఉండు. నీ కింద ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళందరూ నీ కింద పనిచేస్తారు. అంటే ఇంచుమించుగా ఆ విషయానికి సంబంధించిన ప్రభుత్వ నిర్వహణని సహదేవుడి చేతిలో పెట్టాడు. సరే, చాలా సంతోషించాడు. అమ్మయ్య, అన్నయ్య దగ్గర రాజుగారి దగ్గర ఎలాగైతేనేం పాస్ అయిపోయాను, వచ్చేసాను విరాటుడు కొలువులోకి. నా వల్ల పైనున్న నలుగురు ఖేదపడవలసిన అవసరం లేదు. ఇక అక్కడ నించుంటే ఇబ్బందిని గబగబా గోశాల వైపుకు వెళ్ళిపోయాడు. కాబట్టి 5 పాండవులు చేరిపోయారు. ఇప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఒకటి ఉంది. పాండవులు 5 చేరిపోతే అవదు అజ్ఞాతవాసం. ద్రౌపదీదేవి చేరాలి. ద్రౌపదీదేవి చేరడం పాండవుల్లా చేరడం కుదరదు. ఎందుకనంటే ఆవిడొచ్చి విరాట్ రాజు గారిని అడగలేదు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ సభలోకి వచ్చి విరాట్ రాజుని మీ భార్యకి నేను సైరంధ్రిపం చేస్తాను అని అడగదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏ మార్గంలో వెళ్ళాలి? ఆవిడకున్న మార్గం తిన్నగా సైరంధ్రి సుదేష్ణ యొక్క దృష్టిలో ఆవిడే పడాలి. సుదేష్ణ దృష్టిలో పడడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే సుదేష్ణ అంతఃపురంలో ఉంటుంది. అంతఃపురంలో ఉన్న సుదేష్ణ దర్శనానికి ఈవిడ ప్రయత్నించింది అనుకోండి, ఈవిడికి దర్శనం లభించవచ్చు, లభించకపోవచ్చు. మధ్య వాళ్ళ మాటలు, మధ్య వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనం లెక్క కట్టలేం. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనంత తానుగా తాను ఒక్కతయే ప్రయత్నం చేసుకోవాలి. మిగిలిన వాళ్ళకి 5 కలిసే వచ్చారు. ముందు ధర్మరాజు గారు ఎదురుగుండా కూర్చున్నాడు. వీళ్ళకి గుండె నిబ్బరం. భీముడు రాగానే ధర్మరాజు గారు ఎదురుగుండా ఉన్నాడు. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే వెనక ఒక్కొక్కళ్ళు చేరిన వారు తలో చోటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా వీళ్ళందరికీ పెద్ద దిక్కు ఎవరి మొహం చూస్తే వీళ్ళకి ఊరట కలుగుతుందో, ఎవరిని చూస్తే వీళ్ళకి సగం భయం తీరిపోతుందో అటువంటి ధర్మరాజు గారు ఎదురుగుండా ఉన్నాడు. ఎందుకంటే విరాట్ రాజు పక్కనే సభలో ఉన్నాడు. కాబట్టి తర్వాత భీముడు వచ్చి మాట్లాడినా, అర్జునుడు వచ్చి మాట్లాడినా, నకులుడు వచ్చి మాట్లాడినా, సహదేవుడు వచ్చి మాట్లాడినా, మనం ఏదైనా కొంచెం తడబడినా అన్నయ్య సర్దుతాడు, పర్వాలేదు, ఇప్పటికే రాజుగారి దగ్గర ప్రాపకం బాగా సంపాదించున్నాడు, తన మాటకు ఒక గౌరవాన్ని సంపాదించుకుని ఉన్నాడు అన్నయ్య, ఇది ధైర్యం. ఆవిడకి అది ధైర్యం కాదు. పైగా ఆవిడ అగ్నిహోత్రంలోంచి పైకొచ్చినటువంటి అయోనిజ. మీకు అందుకే విరాట పర్వం, సుందరకాండ పక్క పక్కనే నడుస్తాయి. సీతమ్మ తల్లి అయోనిజ, ద్రౌపదీదేవి అయోనిజ. సీతమ్మ తల్లి అరణ్యవాసం చేసింది, ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం చేసింది. సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టే ప్రయత్నం చేశాడు, ద్రౌపదీదేవిని కీచకుడు చెరబట్టే ప్రయత్నం చేశాడు. అనరాని మాటలు సీతమ్మని రావణుడు అన్నాడు, అనరాని మాటలు ద్రౌపదీదేవిని కీచకుడు అన్నాడు. పతివ్రత జోలికి వెళ్ళినందుకు రావణుడు మరణించాడు, పతివ్రత జోలికి వెళ్ళినందుకు కీచకుడు మరణించాడు. అక్కడ రామచంద్రమూర్తి గొప్ప ధర్మమూర్తి, ఇక్కడ పాండవులు ధర్మమూర్తులు. సుందరకాండ సందేశమేదో విరాట పర్వం యొక్క సందేశం కూడా అదే నడుస్తుంది. ఆయన రచన చేస్తూ మాట అంటారు, తిక్కన గారు ఆంధ్రీకరిస్తూ, హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు అన్నారు. చతుర్థ అంటే 4వది, ఊర్జిత కథోపేతంబు అంటే రసపట్టులోకి వెడుతుంది కథ క్రమక్రమంగా. రసపట్టులోకి వెళ్ళడం అంటే ఇక్కడి వరకు ఒక ఎత్తు అండి, ఇక్కడి నుంచి ఒక ఎత్తు విరాట పర్వం. ఎందుకు సిద్ధి సర్గలు వస్తాయి చూసారా సుందరకాండలో, అలా నడుస్తుంది అనమాట. ఇక ఎందుచేత అంటే ఇప్పుడు ఆవిడ బయలుదేరింది. ఎలా బయలుదేరింది? ఆవిడకి వాళ్ళ తేజస్సు ఎటువంటిదో ఈవిడ అందం అటువంటిది, ఆవిడ సౌందర్యం అటువంటిది. మగవాడి తేజస్సు మగవాడికి రక్షణ హేతువు, ఆడదాని అందం ఆడదానికి ప్రమాదకరమైంది. అంటే నేను ఎంత మాత్రమో అందాన్ని తక్కువ చేసి కానీ, లేకపోతే అందంగా ఉండడం ప్రమాదం అని కానీ నేను అంటలేదు. అందం ఎప్పుడు ప్రమాదకరం అంటే దాన్ని సహృదయంతో అర్థం చేసుకోలేని దౌర్భాగ్యులు ఉన్నప్పుడు తప్ప. చక్కగా అటువంటి అందమునందు పరాశక్తి యొక్క సౌందర్యాన్ని చూసి, జగజ్జనని సౌందర్యాన్ని చూసి 2 చేతులు జోడించి నమస్కరించగలిగినటువంటి హృదయ ఔదార్యము, వైశాల్యము, అటువంటి వ్యావసాయాత్మికమైనటువంటి బుద్ధి కలిగిన పురుషులు ఉన్నప్పుడు స్త్రీ సౌందర్యము స్త్రీకి శాపహేతువు కాదు, ఆమెకి ప్రతిబంధకము కాదు, ఆమెను ఇబ్బంది పెట్టదు.
కానీ ద్రౌపది విషయంలో అలా ఉంటుంది అని మీరు చెప్పడానికి రాజ్యంలో ఎవరెవరున్నారో మీకు తెలియదు. ఎందుకంటే మీరు కొత్తగా వింటున్నారు అనుకోండి, మీరు ద్రౌపది పాత్రలో ఉన్నారనుకోండి, వెళ్ళేటప్పుడు ఎవరెవరున్నారో మీకు తెలియదు. పైగా కత్తి మీద సాము. అసలు అక్కడ విరాట్ రాజుని కలవడం తేలికైపోయింది, ఎదురుగుండా సభ తీర్చాడు. ఇక్కడ లేదు, రాజు లేడు. ఇక్కడ రాణి ఎదురుగుండా లేదు, రాణి అంతఃపురంలో ఉంది. ఇప్పుడు ఈవిడ రాణి దృష్టిలోకి వెళ్ళాలంటే పెద్ద కలకలం ఒకటి జరగాలి. పెద్ద కలకలం జరిగితే ఏమిటి ఆ కలకలం, ఎందుకు అక్కడంత శబ్దం, ఏమిటి అందరు ఏం చూస్తున్నారు అని ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూస్తుంది. ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూసేటట్టుగా ఆ రాసవీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రౌపది వెంట నడవాలి. ద్రౌపది వెంట అలా నడవడానికి ఆవిడేమీ ప్రత్యేకంగా చేష్టితము చెయ్యక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చుని ఉన్నారండి, సెకండ్ ఫ్లోర్లో కూర్చుంటే ఇంటి ముందు నుంచి పెద్ద భాజా భజింత్రీలతోటి ఏదో ఊరిరిగింపు వెళ్తున్నట్టుగా అనిపించింది. ఏమిటిది, మీరు గబగబా అలా ఒకసారి బాల్కనీలోకి వచ్చి కిందకి చూస్తారా, చూడరా? ఇప్పుడు దృష్టిని ఆకర్షించడానికి అది ఎలా అవసరమో కోలాహలాన్ని సృష్టించడానికి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క సంపత్తి ఆవిడ అందమే. ఇప్పుడు అందరూ ఎందుకు వెంట పడతారంటే ఆవిడ ఇలా నగరంలోకి రాగానే అయ్య బాబోయ్ ఏమిటి అందం, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇంత అందగత్తి ఏంటి అన్న భావన రావాలి. ఇందులో 2 రకాలైన లక్షణాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే భావిడ ఎంత అందంగా ఉంది అనరు. నేను క్షమింపబడేదను కాక, నేను చాలా పవిత్ర హృదయంతో మాట్లాడుతున్నాను. ఆవిడ ఎంత అందంగా ఉంది అనరు. చూడండి అమ్మవారిలా ఉందండి, పార్వతీదేవిలా ఉంది, లక్ష్మీదేవిలా ఉన్నారండి ఆవిడ అంటారు ఒక్కొక్కరు. అంటే హృదయం పవిత్రం, వాక్కు పవిత్రం. ఎంత అందంగా ఉందండి ఆవిడ అంటాడు ఒకడు. రెండిటికి తేడా ఉందా లేదా? నేను అంతకన్నా దానికి వివరణ చెయ్యక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు తెలుసుకోగలరు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందాన్ని అభినందించగలిగినటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరు పవిత్ర దృష్టితో చూడగలిగిన వారు. ఎవరి తల్లి, లక్ష్మీదేవిలో ఉందే, మహాతల్లి నడిచి వెడుతుంటే అయ్య బాబోయ్ ఏమి తేజస్సు ఆ తల్లిది, ఎవరీవిడ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పెడుతున్నారు అలాగా అని అనుకోవడం పవిత్ర భావన కలిగి ఉండడం. ఎంత అందంగా ఉంది అండం రెండో భావన. ఇప్పుడు ఏదో ఒకరే ఉంటారా ఊళ్ళో, ఈ ఊళ్ళో ఇలా మాట్లాడే వాళ్ళే ఉంటారండి అని మీరు చెప్పలేరు. ఎందుకనంటే ఇలా ఉన్న వాళ్ళు ఉంటారు, అలా ఉన్న వాళ్ళు ఉంటారు. కేవలం ఇలా ఉన్న వాళ్ళే అనుకోండి, ధర్మరాజు గారు ఆ ఊరు వెళ్ళాడు కదా. ఆ ఊళ్ళో అందరూ అలాంటి వాళ్ళంటే భార్య కూడా రావాలి అని తెలుసు కదా ధర్మరాజుకి. ఎలా నిర్ణయం చేస్తారు ఆయన? విరాట్ నగరంలో అడుగు పెడదామని అంటారు ఆయన? అనరు. మరి ఆయన అన్నారు అంటే ఆ ఊరి ప్రజల యొక్క మనస్సులో ఎటువంటి భావన ఉందని ధర్మరాజు ఊహించి ఉండాలి. అంత దూరం లెక్కలు కట్టగలిగిన వాడు ఇది లెక్క కట్టడా భార్య గురించి? కేవలం తమ గురించి చూసుకుంటాడా, తన భార్య గురించి కూడా చూసుకుంటాడా? భార్య గురించి కూడా ఆలోచిస్తాడుగా. అందులో అంత మహాపతివ్రత, అయోనిజ, అగ్ని సంభవ, యాజ్ఞసేని. కాబట్టి ధర్మరాజు గారి లెక్క ప్రకారం ప్రజలు పాపాత్ములు కారు. కానీ ధర్మరాజు గారు ఖచ్చితంగా లెక్క కట్టుకుని ఉండాలి. ఏది లెక్క కట్టుకుని ఉండాలి? ప్రభుతయందు లేదా అధికారమునందున్న వాళ్ళల్లో అక్కడక్కడ పింకి ఘటాలు ఉండొచ్చు. కానీ ధైర్యం ఏమిటి ధర్మరాజు గారికి? ఒక్కసారి అంతఃపురంలోకి ద్రౌపదీదేవి వెళ్ళిపోతే ఇక ఆవిడ పురుషుల కంటపడే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే అంతఃపురం అంతా ఎవరుంటారంటే పేడివాళ్ళు ఉంటారు, పరమ వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందం ద్రౌపదీదేవికి ఇబ్బంది కలిగించేది కాదు. ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తుంది. ఇక ద్రౌపదీదేవి అంతఃపురంలోకి చేరడం ఆవిడ చేరగలదు. ఆవిడ పాతివ్రత్యం, తన ధర్మం ఎటువంటిదో ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఆవిడ్ని చేరుస్తుంది, ఆవిడికి రక్షగా నిలబడుతుంది. ఇది ధర్మరాజు గారి లెక్క. కాబట్టి ఈ లోపల ఇబ్బంది రాదని లెక్క కట్టారు ఆయన. అంతఃపురంలోకి కీచకుడు వస్తాడని, కీచకుడు వచ్చే సమయానికి ద్రౌపది అక్కడ ఉంటుందని ధర్మరాజు కాదు ఎవరూ ఊహించలేదు. అది ఈశ్వరాజ్ఞ. ఎందుకంటే రాజైన అంతఃపురంలోకి వచ్చే ముందు మామూలుగా ఏం వచ్చాడు, రాజుగారు వస్తున్నారని తెలిసిపోతుంది.
పరిచారికులు అందరూ పక్కకి తప్పుకుంటారు, రాజుగారు వస్తున్నారు. లేదా పురుషుడు వస్తున్నాడు అంటే దానికి ఒక వార్త ఉంటుంది. ఎంత అన్నదమ్ములు వస్తున్నా కూడా రాణిగారు అన్నదమ్ములు వస్తున్నారంటే మిగిలిన వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. హఠాత్తుగా వచ్చాడు కీచకుడు. రావడంలో తెలియలేదు, ద్రౌపది అక్కడే ఉంది. ఊర్జిత కథోపేతంబు, ఈశ్వర శాసనం పడిపోవాలి కీచకుడు. కాబట్టి ఇప్పుడు ద్రౌపది వలన పడిపోవాలి, చాలా తమాషాగా పడిపోవాలి. పడిపోవడం పెద్ద గొప్ప కాదండి, చంపేస్తాడు ఎవరినైనా. అంతంత పెద్ద హిడింబాసురుణ్ణి బకాసురుణ్ణి చంపిన వాడికి కీచకుడిని చంపడం పెద్ద సమస్య ఏంటి? అది కాదు సమస్య. తన వారన్న వారు లేని చోటికి వెళ్ళి హనుమ రాక్షసుల్ని మర్దించినట్టు తానెవరో తెలియకుండా పైకి అని కూడా అనకుండా బుద్ధి చంపాలి. ఇప్పుడు అది భీమసేనుడికి పరీక్ష. మల్ల యుద్ధం చేసి చంపేటప్పుడు కేకలేయడం, అరుపులు పెట్టడం సహజ లక్షణం. మీరు చూడండి, ఎక్కడెక్కడ శారీరాంతర్గతమైనటువంటి శక్తి విస్ఫోటనం అవ్వాలో అక్కడ ఒక పిచ్చి కేక ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, నేను అన్నాను ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళకి ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా రాస్తారు. ఎందుకంటే మేధస్సు పనిచేయడానికి నిశ్శబ్దంగా ఉండాలి. శరీరాంతర్గతమైనటువంటి బలం ఎంత పైకి రావాలంటే అంతగా దానికి నోటి నుంచి కేక ఉండాలి. మీరు చూడండి, ఒక పెద్ద దూకుతున్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి నిశ్శబ్దంగా దూకనండి, దూకలేడు. హుప్ అంటాడు. ఆ హుప్ అండంలో వస్తుంది శక్తి. మీరు చూడండి, అందుకే పెద్ద పెద్ద ఇనప చువ్వలవిని ఎత్తుతూ ఉంటారు. ఎత్తి ఇలాగా కింద పెద్ద పెద్ద ఇనుప గుదియలు వేసి కదిపి దాన్ని దొల్లిస్తారు. అందరూ ఆ గుదియలు పెట్టి ఇంకా దొల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఒకడు ఆ పక్కన ఉంటాడు, వేయండి అంటాడు. అనేటప్పటికి రాజమండ్రి రైలు ఐసోప్ప అంటారు. ఏమిటా పాటకు అర్థం అంటే? రాజమండ్రి రైలు ఐసోప్ప అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి మీరు, చాలా బాగా. ఎందుకు ఆ పాట అంటే వాళ్ళు అలా అనుకుంటూ తోస్తే ఆ గుదియతో తొయ్యడంలో శరీరాంతర్గతమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ధ్వని లేకుండా చెయ్యడం కష్టం. హనుమ తన వారు కాని చోట రాక్షస సంహారం ఎలా చేశారో అలా తానెవరో తెలియకుండా పట్టు కొట్టు అని అనకుండా నిశ్శబ్దంగా గుద్ది చంపాలి. ఇది కీచకుడికి, ఇది భీమసేనుడికి పరీక్ష. ఎంత భయపడ్డాడో ధర్మరాజు అంత గొప్ప విజయం సాధించాడు భీమసేనుడు విరాటపురం. అన్నగారు పొంగిపోయే విజయం సాధించి చూపించాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు లెక్క కట్టిన వరకు బాగుంది. ఇప్పుడు సైరంధ్రి ప్రవేశం జరగాలి, ద్రౌపదీదేవి లోపలికెళ్ళాలి. తల్లి మహాపతివ్రత, ఏ తల్లి పేరు తలుచుకుంటే పాపరాశి కాలిపోతుందో అంతటి మహాతల్లి. ఆ తల్లి నిశ్చయం చేసుకుంది, నేను ఇలా వెడతాను అని అనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడ వెళ్ళేటటువంటి తీరుని తిక్కన గారు వర్ణిస్తున్నారు. గారవమున నిజ దేశాచారమునై అల్లియున్న జడయకు కబరీ భారంబు విచితురమగా సైరంధ్రీ జాతి వేష సముచిత భంగిన్ వలపలి దిక్కున కించొక మలగంగా తురుమిడి కురుమాపుడు బుట్టం బలవడ గట్టి జరఠవల్కలమున నివ్వీగు చన్నుగవ గప్పితగన్ పరిచారికత్వా రేఖా పరిణతి తన మేన నచ్చువడ భావనకుం తిరమై తలకొను నంతఃకరణముతో పురము ద్రుపద కన్యక చొచ్చెన్. ఆవిడ ఒక మాసిపోయినటువంటి చీర ఒకటి కట్టుకుంది. చీనాంబరములు కట్టుకోవలసినటువంటి తల్లి. సీతమ్మే గుర్తొస్తుంటుంది సుందరకాండలో. ఒక మాసిపోయిన చీర కట్టుకుని సైరంధ్రీ వేషంలో వెడుతోంది కాబట్టి కొప్పు కుడి పక్కకి వేసుకుంది. ద్రౌపదీదేవిని గురించి వర్ణించినప్పుడు చెప్పబడేటటువంటి అత్యంత గొప్ప విషయాల్లో ఆమె యొక్క కబరీబంధం ఒకటి, ఆవిడ యొక్క కేశపాశం ఒకటి. దాన్ని కుడి పక్కకి వేసుకుంది. అంటే నాగరికత లేని వాళ్ళు, సాధారణంగా సేవక వృత్తిలో ఉండేవాళ్ళు వేసుకునే రీతిలో కుడి పక్కకి ఒక కొప్పు వేసుకుంది. వేసుకుని మనసులో బాగా భావన చేస్తోందిట, పరకాయ ప్రవేశం చేస్తోందిట. ఏమని? నేను పాంచాలిని కాను, నేను ద్రౌపదీదేవిని కాను, నేను అంతఃపుర స్త్రీని కాను, నేను అగ్ని సంభవను కానని కాదు, అటువంటి తేజోమూర్తిగా ఉండదగిన దానను కాను, నేను సైరంధ్రిగా ఉండడానికి వచ్చిన దాన్ని. కాబట్టి నేను ఇంకోళ్ళ అందం పెరగడానికి గంధం తీయాలి, నేను ఇంకోళ్ళకి సిగముడి వెయ్యాలి, నేను ఇంకొకరి ఒంటికి చందనం రాయాలి,
నేను ఇంకొకరి జడకి పూలు పెట్టాలి, నేను అటువంటి పూలదండ ఆ సిగలో అలంకారం చెయ్యాలి అని తాను చేయవలసినటువంటి పనులను తన మనసులో తలుచుకుంటూ తనని తాను ఒక సైరంధ్రిగా కుదురుకుంటోంది, మనసులో కుదురుకుంటూ నడిచి వెడుతోంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు పెద్ద చాలా గొప్ప విషయం మీద నిలబడింది. ఎందుకని? ఎంత తొందరగా ఆవిడ వెళ్ళిపోతే అంతఃపురంలోకి అంత తొందరగా ఆవిడికి రక్షణ. కారణం ఒక్కటే కారణం, ఆవిడ అందమే. బయట తిరిగినంతసేపు ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చేస్తుందో తెలియదు. వచ్చిందో ఒకరు కాదు, 5గురు బయటకు వచ్చేస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఒక్కొక్కడు అసలు ఇంకా యథార్థంగా మాట్లాడేది. ఒకరికి విరాట్రాజు కొలువు దొరకకపోతే నష్టం లేదు, మొగాడు ఇంకో చోటుకి వెళ్ళి ఉండగలడు ఆ ఏడాది. ద్రౌపదీదేవి అలా కాదు, ఒక చోట కుదురుకొనవలసింది ఇంకొక చోటకి కుదురుకోవలసి వచ్చింది అనుకోండి, అయిపోయింది ఆవిడ పని. ఇది అగ్ని పరీక్ష ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ చాలా జాగ్రత్తగా నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదండి, ముందెవరు చూస్తారు? వీధుల్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళకి ఇంతకు ముందు ద్రౌపదీదేవిని చూసే అవకాశం ఉందా? లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ద్రౌపదీదేవినే చూస్తున్నారు. వాళ్ళకి ద్రౌపదీదేవి అని తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తున్నది మాత్రం ద్రౌపదీదేవిని. వాళ్ళన్నారు, రోహిణియుండే నుండెను నరుంధతి కాక మనుష్య జాతియే, ఈ హరినాక్షి చెల్వమున ఏట్టెర చూట్కుల నాచికోల కాదాహిత గౌరవంబగు, శుభాంగము తేజము చూడ బుద్ధి సందేహము పొందుచున్నది, సతీజనులిట్టిరే ఈ జగంబులన్. ఇది నేను మీతో ఇందాక 2 రకాలుగా ఉంటారు, ఎక్కడైనా 2 రకాల మనుష్యులు ఉంటారు అని మనవి చేశాను. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు ఆవిడ్ని చూసి, రోహిణియుండే, ఈ తల్లి రోహిణ అంటున్నారు. అంటే ఆకాశంలో మెరిసేటటువంటి ధ్రువతార రోహిణి, పతివ్రతామ తల్లిగా. కాబట్టి తల్లి రోహిణి, ఈ తల్లి అరుంధతి ప్రతివాడు వివాహం చేసుకోగానే అరుంధతి నక్షత్రాన్ని చూస్తాడు. ఇంత గొప్ప దాంపత్యం సిద్ధించాలి, ఆ తల్లి అనుగ్రహం కలగాలని. అంటే చూసేవాడు ఆమె అందాన్ని చూడగానే ఎంత పవిత్ర భావనతో చూస్తున్నారో చూడండి. నేను ఇందాక మీతో మనవి చేసిన మాట అదే. చూస్తున్న వాళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళేం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కారు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు కాదు, సామాన్యులు చూస్తున్నారు. కానీ ఆ ఊరి ప్రజలకంత మర్యాద ఉంది. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఒకటి శుభశకునం ఏమిటి అంటే, అటువంటి ప్రజల మధ్య ఉండగలగడం. ముందు పరీక్ష నిలబడుతుంది. కాబట్టి వాళ్ళంటున్నారు, రోహిణియుండే ఉండెడు నరుంధతి కాక మనుష్య జాతియే. ఇప్పుడు మనుష్య జాతి కన్య, మనుష్య జాతి స్త్రీయా? వాళ్ళకి అనుమానం వచ్చింది, కానీ పవిత్రమైన అనుమానం వచ్చింది. ఈ హరినాక్షి చెల్వమున ఎట్టెర చుట్కుల నాచికోల కాదాహిత గౌరవంబగు. ఈ తల్లి చూపులు చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉందే, మహాపతివ్రతలా ఉందే. శుభాంగము తేజము చూడ, ఈ తల్లి యొక్క శరీరంలో అంగములను చూస్తుంటే శుభాంగము, ఏమి కాంతితో ఉంది ఆ తల్లి. బుద్ధి సందేహము పొందుచున్నది, ఈమె మనుష్యకాంతేనా, బుద్ధికి సందేహం వస్తోంది అని తీర్పులో ఉంది గొప్పతనం. వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? సతీజనులిట్టిరే యజ్జగంబులం. మహాపతివ్రతలైన స్త్రీలు ఏ లోకంలోనైనా ఇలాగే ఉంటారు. ఇది మర్యాద. మనసులో పైకొచ్చేటటువంటి మాట బట్టి సంస్కారం చెప్పచ్చు. ఒక ఆయన ఒక ఆవిడితో మాట్లాడితే, మీకు లక్ష్మీ స్వరూపమ్మా మీరు అన్నాడు అనుకోండి, ఆయన సంస్కారాన్ని చెప్తుంది. ఆ మాట హృదయ పరిణితిని చెప్తుంది, వాళ్ళ భావనని చెప్తుంది. ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి ప్రజలు. అటువంటి ప్రజలున్నారు, గోసంపద ఉంది. అది విరాట్రాజు గారి అదృష్టం ఆ ఊళ్ళో. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఈ మాట అంటున్నారు, కానీ ఆమె యొక్క అందాన్ని చూసి వీళ్ళందరూ ద్రౌపదీదేవి వెంటపడి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కులం, ఎవరి దానవు, ఏ దేశంలో ఉంటావు, ఈ ఊరెందుకు వచ్చావు, ఏ పని చేస్తావు, ఎవరి కొరకు వచ్చావు, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆవిడంది, ఏను గట్టువాలదాన, నాకెవ్వరు కడుపు కూడుబెట్టి కట్టు చీరలు ఇచ్చి సాకతమున ఏలుదురు, అట్టి వారలకు పనులు చేసి మెలగు బుద్ధి. అత్యంత ప్రమాదకరమైన మాట ద్రౌపదీదేవి నోటి వెంట వచ్చింది.
నేను అన్నానని కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆవిడ ఏమందో తెలుసా అండి, ఇంతమంది ప్రజల్ని ఉద్దేశించి ఒక మాట చటుక్కునంది ఆవిడ. ఇది మాట వలన వచ్చే ప్రమాదాలు కొన్ని భారతంలో ఉన్నాయి. జలస్తంభన విద్యతో నీళ్లలో దాక్కున్నాడు కురుక్షేత్రం అయిపోయాక దుర్యోధనుడు. రెచ్చగొట్టి పైకి తీసుకొచ్చారు. ధర్మరాజు గారు పుసుక్కనన్నాడు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, మేము 5గురు యుద్ధం చేయకూడదు, మా 5గురిలో ఏ ఒక్కరితోనైనా యుద్ధం చేయరు. రా అని ధర్మరాజుని పిలిస్తే నిలబడ్డ దుర్యోధనుడు ముందు. చేయలేడు, మళ్ళా యుద్ధం కదా. యుద్ధం కృష్ణుడు ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడి మనస్సు భీమసేనుణ్ణి ఎంచుకునేటట్టుగా మాట్లాడాడు. అప్పుడు మీరెందుకు నాకు పోరాడితే భీముడితో పోరాడతాను అన్నాడు కాబట్టి తొడలు విరిగి కింద పడ్డాడు. ఒక్కొక్కసారి గభాలన మాట్లాడి కొంప ముంచేస్తావు ధర్మరాజా, నువ్వు నీ ధర్మం నీ మాటలు అన్నాడు కృష్ణుడు. ఒక్కొక్కసారి మాట అంత ప్రమాదం వైపు కూడా వెళుతుంది. అలా వెళ్ళలేదు అంటే ఈశ్వరుడు అనుగ్రహించాడని గుర్తు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ మాట అనేసింది కబుక్కుని. ఏమంది? ఏను కట్టువాలదాన నేను సైరంధ్రిణి అన్నాడు. నేను సైరంధ్రిణి కాబట్టి నేను ఎవరికైనా సైరంధ్రి అన్నదా ఆవిడ ఏం చేస్తుంది? గంధం తీస్తుంది, గంధం అలుదుతుంది, కస్తూరి బొట్టు పెడుతుంది, ఓ సిగ వేస్తుంది, దాంట్లో పువ్వులు తిరుగుతుంది. ఇవి ఆవిడ చేసే పనులు. కాబట్టి నాకెవ్వరు కడుపు కూడుపెట్టి కట్టు చీర ఇచ్చి సాకుటమున ఏలుదురు అట్టివారలకు పనులు చేసి మెలగు బుద్ధి. నేను రాజాంతఃపురాల్లో పనిచేస్తానని ఆవిడ అనలేదు. రాజాంతఃపురాల్లో పనిచేస్తానంటే ఈవిడ్ని మన ఇంట్లో పెట్టుకోవడం కుదరదనాలి. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, అదే ఊళ్ళో పెద్ద పెద్ద జమీందారులు ఉంటారు, అపారమైన ఐశ్వర్యవంతులు ఉంటారు. ఈవిడ్ని మన ఇంట్లో సైరంధ్రిగా పెట్టుకుందాం అని మక్కువ పడేవాడు ఉండకుండా ఉంటాడని మీరు ఊహించకూడదు కదా. ఆ సమయంలో కీచకుడే చూసి ఉంటే మీరు ఊహించండి. కీచకుడు బయట తిరుగుతున్నాడు అనుకోండి ఏనుగు మీద, ఈ మాట అన్నావు కదా, నా అంతఃపురంలో సైరంధ్రిగా ఉండు, నా భార్య మాట అలా ఉంచు, నేను చెప్పిన వాళ్ళకి నువ్వు సైరంధ్రిగా ఉండు అని ఉంటే ఏమై ఉండేది? లేదా వేరొక ధనవంతుడు అడిగి ఉంటే ఏమై ఉండేది? సురక్షిత స్థావరమా? అంటే పలుకు జారింది. కారణం ఒక్కటే, ఎప్పుడూ పైకొచ్చి తనంత తాను మాట్లాడడం అలవాటైన ఆడది కాకపోవడం. ఈ అమాయకత్వం చూడండి, ఎప్పుడూ ఎన్నడూ ఒక్కతే ప్రయాణం చేయడం అలవాటు లేనటువంటి ఆవిడ అనుకోండి, అలాంటి ఓ పిచ్చి తల్లి మొట్టమొదటిసారి జీవితంలో స్లీపర్ క్లాస్ రైలు ఎక్కింది అనుకోండి, ఆవిడకి మిడిల్ బెర్త్ ఏదో తెలియదు, అప్పర్ బెర్త్ ఏదో తెలియదు, లోయర్ బెర్త్ ఏదో తెలియదు, విండో సైడ్ ఏదో తెలియదు. అందులోనూ ఆవిడ కర్మకాలి ఆర్ఏసీ అనుకోండి. పాపం ఆ టీటీ వచ్చిన తర్వాత చెప్పుకుని ఆవిడ మాట్లాడి ఆవిడ కూర్చోవడంలో ఎంత అమాయకత్వంగా ఉంటాయో ఆ మాటలు. నేను ఎందుకు చెప్పాలి, మీరు వింటూ ఉండరు రైళ్లలో. నేను ఒకసారి ట్రైన్లో వెళుతూ, అదేంటి గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు నాతోటి, అప్పుడు లోయర్ బెర్త్ లో పడుకున్నాను, గోపాలకృష్ణ గారు ఏదో మిడిల్లో ఉంది పడుకున్నారు, నా భార్య లోయర్లో పడుకుంది. ఓ స్టేషన్లో ఏదో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఎక్కారు. ఆవిడ గట్టిగా భోగి అంతా వినపడేటట్టు చెప్తోంది, ఒరే నేను ఇప్పుడు అప్పర్ బెర్త్ ఎక్కలేదురా, ఒకవేళ రాత్రి అప్పర్ బెర్త్ ఎక్కితే నేను బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తే నన్ను ఎవరెక్కిస్తారా అని అరుస్తోంది ఆవిడ. అంటే అమాయకత్వం. అంతమంది పడుకుని ఉన్నారు, నేను ఇంత గట్టిగా రాత్రి వేళ మాట్లాడితే నేను ఎప్పుడు ఎక్కలేదురా, నన్ను ఎవరు దింపుతారు రా అని, ఒరే నన్ను వదిలేకే, కాస్త కాళ్ళ కింద చేతులెట్టు అని పచ్చి అమాయకత్వం ఆవిడ మాటలో స్పష్టంగా. ఆ పక్కన ఎవరో పెద్ద ఆయన ఎక్కాడు, ఏమిటండి మేము వయస్సు 72 అనేసాం, అయినా మాకు ఇవ్వకుండా ఎవరికో ఓపికన్న వాళ్ళకి ఇచ్చారేంటి, వాళ్ళు ఎలా పడుకుంటారంటాడు. ఒకసారి లోయర్ ఇచ్చారు, వాళ్ళు పడుకున్నాము అంటే ఏమంటే ఇన్ని ఉపన్యాసాలు చెప్తారేంటి మీరు ఇవ్వకూడదా అనొచ్చు నన్ను. నేను అప్పర్ బెర్త్ ఎక్కలేను, స్పాండిలైటిస్ ఉంది, అందులో ఎప్పుడు మిడిల్ బెర్త్లో ఏదో నాకు కర్మ కాలితే అప్పర్ బెర్త్ ఎక్కుతానంతే. కాబట్టి నేను దానం చేయలేను. ఆయనకి ఆ విషయాలన్నీ ఎందుకు ఇప్పుడు లేచి చెప్పడం ఎందుకని నేను వింటూనే పడుకున్నాను. ఓహో ద్రౌపదీదేవి అంత అమాయకత్వంతో మాట్లాడేస్తున్నారు ఈ పిచ్చి తల్లులు ఎవరో అనుకున్నానంతే. కాబట్టి గభాలను నోరు జారిందనే చెప్తాను నేనైతే ఆవిడ. కాబట్టి ఆవిడంది, ఏను కట్టువాలదాన నాకెవ్వరు కడుపు కూడబెట్టి కట్టు చీర ఇచ్చి సాకతమున ఏలుదురు అట్టి వారలకు పనులు చేసి మెలగు బుద్ధి. నేను సేవ చెయ్యాలంటే ఒకటే, నాకు తినడానికి అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టిస్తే చాలు. ఎంత ప్రమాదం వైపుకి వెళ్ళిందండి ఆవిడ. అదృష్టం ఏమిటో తెలుసా అండి, అయితే మా ఇంట్లో చెయ్యని ఎవరు అనలేదు. ఎవ్వరు అనలేదు కాబట్టి
పెద్ద సమస్యని దాటింది ఆవిడ. ఇదే నేను చెప్తున్నది. పొరపాటు జరగకపోవడం అన్నది ఉండదు, అది వ్యక్తిత్వ సిద్ధం. అంత గొప్ప తల్లి పూర్వం ఎన్నడూ తనంత అరణ్యవాసానికి వచ్చినా భర్తలతో కలిసి వచ్చింది ఆవిడ. అజ్ఞాతవాసంలో మొట్టమొదటిసారి ఒక రాచవీధి వెంబడి అన్ని వేల మంది ప్రజలు చూస్తూ తన వెంట పడుతుండగా మేలిముసుగు వేసుకుని పల్లకీలలో వెళ్ళవలసినటువంటి తల్లి కాలినడకన రహదారి మీద నడుస్తూ ఇంతమంది చుట్టూ ఉండి ఒక్కసారి ఇన్ని ప్రశ్నలు గుప్పించేస్తే ఎప్పుడూ అసలు చెప్పడం చేతకానావిడ ఇలా మాట్లాడేస్తే నేను సైరంధ్రిగా ఉందాము అనుకున్న దృష్టిలో ఈ మాట నోటి వెంట వచ్చింది అనుకోండి, ఆవిడ ఎంత దయనీయమైన స్థితిలో ఆ రోజున ఉందో, భర్తల్ని గట్టెక్కించడానికి ఎంత కష్టం ఆ రోజున ఆవిడ పడిందో, ఆవిడ మనస్సు ఎంత సున్నితం, ఎంత ముందు వెనకల్ని జాగ్రత్తగా చూసుకోవడం అన్నది తెలియనటువంటి పిచ్చితల్లో. కాబట్టి కదా ఆ కీచకుడు అలా మాట్లాడగలిగాడు ఆవిడతోటి. కాబట్టి ఆవిడ యొక్క అమాయకత్వం ఆ ప్రత్యేక సందర్భం, అంటే ద్రౌపది అమాయకురాలని నేను నిర్ధారణ చేయట్లేదు, కానీ ఆ ప్రత్యేక సందర్భంలో ఆవిడ స్థితి ఆ పద్యాన్ని చెప్పడంలో బయటికి వచ్చింది. అదృష్టం ఎక్కడుందంటే ఎవ్వరూ ఆవిడ్ని మా ఇంట్లో పని చేయమని అడిగిన వాళ్ళు మాత్రం లేరు. కానీ ఈలోగా ఈ పెద్ద కోలాహలం అంతఃపురంలోకి వెళ్ళింది. ఏమిటి అంతమంది, ఏదో వీధిలో ఉన్న ప్రజలందరూ ఎవరి వెంటో పడుతున్నట్టుగా ఉంది, పెద్ద కోలాహలం కింద వినపడుతోంది, ఎవరున్నారు చూసిరండి అనేటప్పటికీ పరిచారికలు వెళ్ళారు, పైనుంచి కిందకి చూశారు. వాళ్ళు వచ్చి అన్నారు, అప్ప ఏముంద గద్దమ్మ, ఎవరో సైరంధ్రిగా ఉంటుందిట, ప్రజలందరూ వెంట పడుతున్నారు అనగానే రాణి పైనుంచి ఆవిడ కూడా చూడ్డానికి వచ్చి, ఆవిడేనా, నిజమే చాలా అందంగా ఉంది అని ఆవిడ కూడా తెల్లబోయి అలా చూస్తోంది. చాలాసేపు చూడాలనుకున్న దాన్ని చూడ్డానికి రాణియే వచ్చి చూస్తోంది అనుకోండి, కింద నుంచి అందరూ రాణిగారు 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 కూడా చూస్తున్నారు, రాణిగారు కూడా చూస్తున్నారంటారు. కాబట్టి ఇప్పుడు రాణి హోదాకి తగిన పని ఆవిడ్ని ఇలా లోపలికి రమ్మన్నారు కదండి. నేను గంగిరెద్దుల వేషం చూడడానికి, రాజుగారి గంగిరెద్దులు చూడడానికి తేడా లేదు. రాజుగారు నేను వచ్చినట్టు రాజుగారి గంగిరెద్దులు చూడడానికి బయటికి రాకూడదు, ఆ గంగిరెద్దుల్ని లోపలికి ప్రవేశపెట్టండి అన్నారు. అని ఏది ఇక్కడ ఆడించు అన్నారు. ప్రభు మీ ముందు గంగిరెద్దులు ఆడిస్తామని ఆడించాలి, బాణాసురుడు ముందు ఆడించినట్టు. అంతేగాని నేను సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన అపార్ట్మెంట్లో గంగిరెద్దుల్ని లోపలికి పిలవనంటే జారి కింద పడతాయి. అవి జారి కింద పడడం కాదు, ఆయనే అంటాడు ఆయన్ని బయటికి రమ్మనంటే, అక్కడతో అయిపోయాయి పడు. ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు మాట్లాడాలి, అంతేగాని అందరిలా ఆవిడ గవాక్షంలోకి వచ్చేసి తొగి చూడడం మొదలెట్టింది అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. అదే రాణితనం అండి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ పిలిచి ఆవిడ్ని తీసుకురండి పైకి. ఇప్పుడు వాళ్ళు గబగబా పరిగెత్తారు. వెళ్ళిన వాళ్లకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈవిడ బతుక్కి రాణిగారు పిలవడం చాలా గొప్ప, దీని అదృష్టం పండింది, రమ్మంటున్నారు రాణిగారు అని. ఏమ్మా మిమ్మల్ని రాణిగారు రమ్మంటున్నారు, రెండమ్మా అని చెప్పడానికి మీకు నాకు తెలుసు ఆవిడ ద్రౌపదీదేవిని, వాళ్ళకి తెలియదు అనుచారిక. కాబట్టి వాళ్ళు ఏ భావనతో వస్తారంటే, ఈవిడ అదృష్టం పండింది ఆవిడ పిలుస్తోంది అంటారు. వాళ్ళ అదృష్టం పండింది ఈవిడ అక్కడికి వస్తోంది అంటారా? అనరు కదండి. అంత నీచమైన సంబోధనని జీవితంలో ఆవిడ ఎదుర్కోబోతోంది. అంత మహాపతివ్రత అయి ఎంత కష్టాన్ని కోరుస్తోందో చూడండి. తను మాట్లాడడం రాలేదు, ఇంతమంది మధ్యలో ఉంది, గౌరవంగా పిలవరు, మహారాణిని పిలిచినట్టు నిన్ను రమ్మంటున్నారు మా రాణిగారు అంటారు. ఏకవచన ప్రయోగాన్ని విని వాళ్ళ వెనకాతల అనుచారికలా భయపడుతూ రాణివాసంలోకి వెడుతున్న దానిలా, తెలియని దానిలా ఆవిడ బిక్కుమంటూ వాళ్ళ వెనకాతల కాలినడకన సుదేష్ణ కూర్చున్న చోటికి ద్రౌపదీదేవి వెళ్ళాలి. నిజంగా ఇంకొకరైతే ఈ కష్టానికి అక్కడే కళ్ళు తిరిగో మూర్ఛ వచ్చో కింద పడిపోతాడు. ఆ తల్లి ఎంత కష్టాన్ని నిలదొక్కుందో, మనస్సుని ఎంత దిటవు చేసుకుందో, ఇవన్నీ ఒక ఎత్తు. కడుపులో ఇంకొక పెద్ద పరివేదన ఒకటి ఉంటుంది. 5 కుదురుకున్నారా కొలువులో? ఎవరినైనా అడగడానికి అవకాశం ఉందా? ఏమండి మా 5 భర్తలు వచ్చారు, వాళ్ళ 5 విరాట్రాజు గారు కొలువులో స్థానం ఇచ్చారా అని అడగడానికి లేదు. పోనీ 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత అంతటి మహాపతివ్రత ఆవిడికి పరివేదన ఉండదండి.
ఐదుగురు కుదురుకున్నారా? ఎక్కడెక్కడున్నారు, ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు అడగడానికి ఆవిడ ఎవరిని అడుగుతుంది? ఆవిడ ఎలా బయటికి వస్తుంది అంతఃపురం నుంచి? ఆవిడకి ఏం పని? పోనీ ద్రౌపది మేము ఇలా ఇలా కుదురుకున్నామని చెప్పడానికి పాండవులు వెళ్ళడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఇప్పుడు తన భర్తలు కుదురుకున్నారన్న మాట ఒకనాడు తాను వింటానంతే. ఇప్పుడు తనకి రక్షణ అనేటటువంటిది పతివ్రతకి ఇది ఎవరి వలన అంటే భర్త వలన. ఐదుగురు భర్తలు. ఎటువంటి భర్తలు? మహాపరాక్రమవంతులు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక సేవకిగా నడిచి వెడుతోంది. ఇంతకన్నా కష్టం ఎవరికైనా ఉంటుందా లోకంలో? ఇంతకన్నా బాధ ఎవరికైనా ఉంటుందా లోకంలో? అప్పుడు కూడా ధర్మం తప్పలేదు ఆవిడ. మనం ఎందుకు ప్రతి చిన్న కష్టానికి కదిలిపోయి ఎంత కష్టం ఎంత కష్టం ఎంత కష్టం అని ఎందుకనాలి? నేను అందుకే మీతో తరచు చెప్తున్నాను, విరాట పర్వాన్ని వినేటప్పుడు పేరంటానికి వెళ్ళిన ద్రౌపదీదేవిలా చూడవద్దు అని చెప్పాను. ఆవిడ ఏదో వెళ్ళిపోయిందండి, సైరంధ్రి కింద చేరిపోయిందండి కొలువులో అనకండి. ఆ వెళ్ళడంలో ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని మాటలు పడిందో, ఎంత తడబడిందో, ఎంత బాధపడిందో, చివరికి స్వేచ్ఛగా ఏడవలేకపోయింది. నిజం. ఎందుకంటే ఇంత అలిసిపోయి నా భర్తలు ఎక్కడున్నారో అన్న ఆందోళన వచ్చినప్పుడు సురక్షితమైన స్థానంలోకి ఎడుతోంది. నా భార్య కూడా అలా నా పక్కకు వస్తేనే కదా అసలు నేను కూతుర్ని కన్నాను కన్యాదానం చేస్తున్నానని ఇన్ని ఉపన్యాసాలు చెప్పి ఇంత వేదాంతం తెలుసున్నవాడు అప్పగింతలు గుర్తొస్తేనే కళ్ళనీళ్ళు వస్తాయే. అలాంటిది భర్తలు ఎక్కడున్నారో తెలియనటువంటి ఆడది కన్నుల నీరు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అమంగళకరంగా వస్తూనే అంటారు. ఏడవడానికి స్వేచ్ఛ లేదు ఆవిడికి. నాకు ఇక్కడ కత్తిచ్చేవాడు లేడు, ఆత్మహత్య చేసుకుందామంటే సీతమ్మ ఎలా ఏడిచిందో విరాట పర్వంలో ద్రౌపదీదేవి స్థితి కూడా అంతకన్నా భిన్నమేం కాదు. నేను అందుకే అన్నా సమాంతరంగా నడుస్తుంటాయి రెండు చూడండి అన్నాను. ఇప్పుడు అంత ఖేదంతో ఆ తల్లి వెడుతోంది. వెడితే ఆవిడికి చాలా పెద్ద ప్రతిబంధకం ఏదో తెలుసా అండి? ఆవిడ అందమే. నేను ఎందుకు ఈ మాట 10 మాటలు అంటున్నానంటే ఆవిడ వెడుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో తిక్కన గారు వర్ణించారు. పదతలంబుల కెంపు పరగిన తలమున కుంకుమలిప్తమైన చందంబు వహింప సంగంబును నుగాంతి ఎడరిన గోడలు వేదులమణిమయ విధమునంద కనుగవ మెరగులు గెదరిన మందర పుష్పోపహారంబు పులుపు దాల్ప వేనలి కప్పు పర్విన మీదు నీలదు కూలంబు మేల్కట్టు కొమరువడయ తాను జొచ్చిన కథన మచ్చ క్షితీషు నింట నిమ్మెయి క్రొత్త యొప్పెసగా మహాదేవి ఎన్నెడ కల్ల నల్ల పాండురాజ తనూభవ పత్ని అరియే. ఆవిడ నడిచి వెడుతుంటే ఆవిడ పాద తలములు అంటే అరికాళ్ళు ఎక్కడెక్కడ అంతఃపురంలో పడ్డాయో అక్కడక్కడ కుంకుమ అరికాళ్ళకి రాయబడినటువంటి ఆడది నడిచి వెడితే ఎర్రటి గుర్తులు ఎలా పడతాయో అలా ఎర్రటి ముద్రలు పడ్డాయి. అంటే అలా పడతాయా? మీరు ఒకటి గమనించండి, కించెత్తు తేమ ఉన్నటువంటి కాళ్లతో అంటే కొద్దిగా చెమటల తడి ఉన్న కాలు, అంత తడి కూడా అక్కర్లేదు. మీరు తెల్లగా ఉన్నటువంటి ఫ్లోరింగ్స్ వస్తున్నాయిగా ఇప్పుడు నేల, దాని మీద అలా పాదాన్ని పెట్టి తీయండి, దాని ముద్ర ఒక్క క్షణం అలా కనపడుతుంది, అరికాలి ముద్ర. పద్మినీ జాతి స్త్రీ, అయోనిజ, అగ్ని సంభవ, యాజ్ఞసేని, మహాతల్లి. ఆవిడ అడుగులు వేసి వెడుతుంటే ఎంతటి ఎర్రటి అరికాళ్ళలో చూడండి. ఆవిడ అంతఃపురంలో ఉన్నటువంటి నేల అంతా కుంకుమతో అలదబడిన అరికాళ్ళు ముద్రలు వేసి వెడితే ఎలా ముద్రలు పడతాయో అటువంటి ముద్రలు పడ్డాయిట. ఆవిడ అంగంబును కాంతి ఎడరిన గోడలు వేదులమణిమయ విధమునొంద. ఆవిడ శరీరంలోంచి వచ్చేటటువంటి కాంతి ఆ చుట్టూ ఉన్నటువంటి గోడల మీద పడుతోంది నడిచి వెళ్ళేటప్పుడు. ఆ గోడల మీద ఆవిడ కాంతి పడితే ఇప్పటి వరకు వజ్రములు రత్నములు వైఢూర్యములు తాపడము చేయబడని గోడ అకస్మాత్తుగా తాపడం చేస్తే ఎలా గోడలోంచి కాంతులు వస్తాయో అలా కాంతులు వచ్చేట గోడల నుంచి. మీకు దక్షారామ క్షేత్రంలో చీకటి కోణం ఉంది,
ప్రదక్షిణం చేసేటప్పుడు. మీరు ఎప్పుడైనా గోడల మీద ఇలా తడివితే ఉబ్బెత్తుగా ఉంటాయి. ఏమిటండి ఇవి అని అడిగితే పూర్వం అందులో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ఎవరైనా ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ గోడలలో పదకబడిన వజ్రముల యొక్క కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. సరే, మన దౌర్భాగ్యం ఎక్కడెక్కడ ఏమున్నాయో ఓడగొట్టుకుపోయేవాళ్ళు చాలా మంది వచ్చి పట్టుకుపోయారు. కాబట్టి అలా ఆ తల్లి అంతఃపురంలో నడిచి వెడుతుంటే ఆవిడ శరీరములోంచి వచ్చిన కాంతులు గోడల మీద పడి గోడలకు మణులు వజ్రములు వైడూర్యములు తాపడము చేస్తే వచ్చిన కాంతులా అనిపించింది. కనుగవ మెరుగులు గదిరిన ముందర పుష్పోపహారంబు పొలుపుదాల్ప. వెళ్ళేటప్పుడు భీతహరిణల భయపడుతూ, అమ్మో కొలువుకెడుతున్నాను, రాణి దర్శనం అవుతుంది, నన్ను ఆవిడ స్వీకరించాలని భయంగా ఆవిడ ఇలా చూస్తూ వెడుతుంటే ఆవిడ కన్నుల చూపులు వెళ్ళి ఇలా పడుతుంటే అవన్నీ పుష్పాలంకారములు చేయబడ్డాయా అన్నట్టుగా గోడలంతటా కూడా ఆవిడ చూపులు పడి అటువంటి అలంకారములుగా కనబడ్డాయిట. వేనలి కప్పు పర్విన మీదు నీలదు కూలంబు మేల్కట్టు కొమరువడయ. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ నల్లటి జుత్తు పైనుంచి వచ్చేటటువంటి ఆ నల్లని కాంతికి ఎవరైనా నల్లటి వస్త్రంతో చాందిని కట్టారా పైన అన్నట్టుగా వస్తుంది ఆ కాంతి. తల జుత్తు యొక్క కాంతి. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనం స్నిగ్ధ శ్లక్షణచ్చుకుర నికురంబం తపసివే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా ఆవిడ కబరీబంధము యొక్క కాంతి ఆ పైనంతా కూడా చాందిని పట్టినట్టుందిట. తాను జొచ్చిన కథన మత్స్య క్షితీషునింట నిమ్మెయి క్రొత్త ఎప్పెసక ఒసగా. ఆవిడ నడిచి వెడుతుంటే ఆ మత్స్య క్షితీషు ఇంట అంటే మత్స్య భూపాలుని యొక్క విరాట్ రాజు గారి అంతఃపురంలో ఒక కొత్త తేజస్సు అలదుకుందిట ఎక్కడ చూసినా. అలా పాండురాజ తనూభవ పత్ని అరిగే. పాండురాజ తనూభవ అంటే పాండురాజు యొక్క కుమారుల భార్య పాండవ పత్ని ద్రౌపది అంతఃపురంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఇంత అందమైన ఆడది నడిచి వస్తుంటే రాణి ఎంత తెల్లబోతుందండి. ఇప్పుడు రాణి చాలా తెల్లబోయింది ఈవిడ అందాన్ని చూసి. లేచి నిలబడింది. నిలబడి చాలా ప్రేమగా చూసి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దేశం అని 2 చేతులు పట్టుకొని ప్రేమగా దగ్గరకి తీసుకుంటే ఆ ద్రౌపదీదేవి సుదేష్ణతో మాట్లాడుతూ అంటుంది, అమ్మా నేను సైరంధ్రి వృత్తి చేసేటటువంటి దాన్ని, నేను బాగా కస్తూరి తిలకాలు పెట్టగలను, కొప్పులకు పుష్పమాలను కట్టి అలంకరించగలను, కాబట్టి నేను ఇక్కడ కొలువు చేయడం కోసం వచ్చాను, నువ్వు నాకు ఆ సేవకి వృత్తిని అనుగ్రహించి ఇక్కడ సైరంధ్రిగా ఉండడానికి నాకు అవకాశం ఇమ్మని అడిగింది. ఏమి తల్లండి, నిజంగా ఆ మాటలు చెప్పడానికే చాలా బాధగా ఉంటుంది. సుందరకాండలో సీతమ్మ తల్లి మాట్లాడే మాటలు విరాట పర్వంలో ద్రౌపదీదేవి అంతటిది ఆ తల్లి వెళ్ళి ఇలాంటి పదవి అడగడమా, నిలబడి నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి అని అటువంటి సామంతులు కొన్ని 100 మంది ఉన్నారు ధర్మరాజు గారి దగ్గర. యవ్వని వాకిట నిభపద పంకంబు రాజభూషణ రజో రాజినడకు అని యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడగంట నివ్వటిల్లడి చూట్కి మానిత సంపద లినుచుండు అని ద్రౌపదీదేవే చెప్పింది ధర్మరాజు గురించి. అటువంటి ధర్మరాజు పట్టమహిషి. అటువంటి తల్లి వెళ్ళి నిలబడి ఇలా అడిగితే ఆ సుదేష్ణ ద్రౌపది వంక చూసి, నీకు అటువంటి పదవిని ఇవ్వాలని నువ్వు కోరుతున్నావు కదా, కేవలము సైరంధ్రిగా నా దగ్గర ఆ పని మాత్రమే చేస్తావా అంటే ఆవిడ ఒక విషయాన్ని చెప్పింది ద్రౌపది. నీచములయ్యడు పనులకు నా చాలమి ఎరిగి మన్ననకు పాత్రముగా నీ చిత్తంబున గైకొని ఆచారము తప్పకుండా నరయుము నన్ను. అమ్మా నేను సైరంధ్రిగా ఉంటాను, అంతఃపురంలో ఉండి నిన్ను సేవిస్తాను, నీచమైన పనులకు మాత్రం దయచేసి నన్ను ఎప్పుడూ నియోగించవద్దు, నాకు అటువంటి పనులు చేతకావు. కాబట్టి నేను అడిగిన ఈ అభ్యర్థనని మన్నించి నీచమైన పనులకు మాత్రం నన్ను పంపవద్దు. అది నా విషయంలో నువ్వు దృష్టిలో పెట్టుకోవలసి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంత వినయంతోటో ద్రౌపది మాట్లాడింది.
సుదేష్ణ ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసింది ద్రౌపదీదేవి. చూసి ఆవిడ మాట్లాడుతాం ఎంత వెటకారంగా మాట్లాడిందో, ఎంత మనసు బాధపడే మాట మాట్లాడిందో చూడండి. ఆవిడంది, అనినం కేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై ఇట్లను విను నీ రూపము చూచి మా నృపతి యువ్విళ్ళూరు నేనెమ్మెయిం పనికొందున్ తగా ఇంతులందగిలి నీపై చూట్కి నెల్కొల్పి నెమ్మనముల్ విస్మయమంద చూచెదరు భామా పల్కులింకేటికి. భామా అంతటి తల్లిని పిలిచండి, భామా నిన్ను చూస్తే ఆడవాళ్లే చూపులు తిప్పుకోలేకపోతున్నారే, ఇంత అందంగా ఉన్నావే, నీ మీద మా రాజు మనసు ఇట్టే పారేసుకుంటాడు. కాబట్టి విను నీ రూపము చూచి మా నృపతి ఉవ్విళ్ళూరు. ఇది చాలా అసహ్యకరమైన మాట. మనసు పారేసుకుంటాడో అన్నకన్నా నేను అనలేకపోయాను. మా రాజు నిన్ను చూస్తే ఉవ్విళ్ళూరిపోతాడని మహాపతివ్రతతో మాట్లాడుతోంది. ఆవిడ కర్మ ఏమిటంటే ఆవిడ ద్రౌపది అని తెలియదు సుదేష్ణకి. కాబట్టి అంత మాట అనగలిగింది. ఇప్పుడు చెప్పండి, మాట పడిందా లేదా? ఎటువంటి మాట అండి? చురకత్తి పెట్టి పొడిచిన కన్నా బాధ కలిగే మాట మాట్లాడి, మా నృపతి ఉవ్విళ్ళూరు, ఇటువంటి నిన్ను ఎలా కొలువులో పెట్టుకుంటాను అండి. అంటే అంత అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను కొలువులో పెట్టుకుంటే ఎప్పుడైనా అంతఃపురానికి రాజుగారు అన్నవాడు వస్తాడుగా, ఎప్పుడైనా నిన్ను చూశాడో నా స్థానం పోతుంది. అంటే ఒకటి, విరాట్ రాజు గారు అటువంటి బలహీనమైన శీలం ఉన్నవాడా? అలా అని లేదు. మరి లేకపోతే సుదేష్ణ ఎందుకంది? రెండు కారణాలు ఉండాలి. ఒకటి, ఎంత మంచి భర్త అయినా ఆ భర్త ఎక్కడ దారి తప్పిపోతాడో అన్న బెంగ ఉన్న ఆడది అలా మాట్లాడడం సహజమై ఉండాలి. రెండు, ద్రౌపదీదేవి అందం చూసిన తరువాత తన భర్త నడువడియే అనుమానాస్పదం అయిపోయి ఉండాలి సుదేష్ణకి. ఎటు చూసినా ఆ ద్రౌపదీదేవి తప్పు మాత్రం అందులో లేదు. కానీ ఆవిడ అందం ఆవిడికి ప్రతిబంధకమై అంత మాట పడేటట్టు చేసింది అని ఊరుకోలేదు సుదేష్ణ. ఆవిడ మాట అంది, దుర్భరయగు నిను కర్కటి గర్భము ధరించినట్లు గైకొని నాకై నిర్భర విధ్వంస దశావిర్భావము తెచ్చుకొనుట వెరవయ్యుంది. ఎండ్రి ఉంటుంది, ఎండ్రకాయ ఎండ్రి అంటారు కదా, పీత అంటారు, అలా ఉంది. ఆ ఎండ్రి గర్భం దాలుస్తుంది. గర్భం దాలిస్తే ఎండ్రి పిల్లల్ని కనేటప్పుడు దానికి కడుపు బద్దలైపోతుంది. కడుపు బద్దలైతే తప్ప పిల్లలు పుట్టవు దానికి. కాబట్టి ఎండ్రి గర్భం దాల్చింది అంటే ఎండ్రి చచ్చిపోతుంది. ఎండ్రి గర్భం దాల్చి తన కడుపులో తన పిల్లల్ని పెట్టుకోవడం ఎటువంటిదో నిన్ను నా కొలువులో పెట్టుకోవడం అటువంటిదే. ఎందుకని అంటే నిన్ను పెట్టుకుంటే ఎప్పుడైనా మా రాజు నిన్ను చూస్తే నా పదవికే ఎసరు, నువ్వు కూర్చుంటావు రాణి స్థానంలో. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించాలి కదండి, రాజు అటువంటి వాడై ఉండొచ్చు, ఈమె సైరంధ్రిగా ఉంటాను అంది కదా అని అందంగా ఉండడం ఆవిడ తప్పు కాదు, సైరంధ్రిగా చెయ్యడం ఆవిడ తప్పు కాదు. సైరంధ్రిగా ఉంటానందని, అందంగా ఉంటానందని అంత దూరం ఆలోచించేసి అన్నన్ని మాటలు అనేయడమే, అంత చౌకబారు మాట మాట్లాడడమే. ఖచ్చితంగా సుదేష్ణ అలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడింది. అంటే కాలం కర్మం కలిసి రాకపోతే ఎంతంత మాటలు పడవలసి ఉంటుందో చూడండి. ఇంతటి తల్లి భరించి ఆవిడంది, అమ్మా నా చిత్తము తాదృశులకు గోచరమే, అస్మదీయ కులజన సంశిక్షాచార మహిమ అట్టిది, ఏ చెప్పకు తద్విధాతి హీన వచనముల్. అమ్మా నా శీలం ఎటువంటిదో, నేను ఎటువంటి ప్రవర్తన కలిగిన దాననో, నాకు చెందినటువంటి వారు నన్ను నిరంతరము ఎలా జాగ్రత్తగా కాపాడుతుంటారో నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడావు, ఇంకెప్పుడు ఇలాంటి హీనమైన మాటలు మాట్లాడకండి. ఆ పాటి అంది కాబట్టి మనకి శాంతి కలుగుతుంది నిజంగా, లేకపోతే నిద్ర పట్టదు. ఇన్ని మాటలు అనేయడం ఆ సుదేష్ని ఎక్కడ కనపడుతుందో మాట అడిగి వచ్చేద్దాం అనిపిస్తుంది కదా అని ఆవిడంది. అనినా నీ తలంచినట్ల కాదేర్పడ వినుము, నాదు పతులు వెరవు లావు అలగో విక్రమంబు కలుగు గంధర్వులేమరరు నన్ను ఒక్క మాత్రయైన. నాకు 5 గంధర్వులు భర్తలు,
వాళ్ళు నిరంతరం నన్ను కాపాడుతూనే ఉంటారు, నన్ను చూస్తూనే ఉంటారు. ఎవరు నా యందు ప్రీతితో, నా యందు ప్రేమతో నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడతారో అలాంటి వారి పట్ల ఆ గంధర్వులు కూడా ప్రీతి చెందుతారు. ఎవరైనా నన్ను కాని చూడకూడని చూపు చూశారో, నీచమతి నన్ను నెవ్వడు సూచిన ఆ రాత్రిలోన చూతురు తెగదా రాచపలు హరిహరాదులు కాచిన బల విక్రమముల కర్మములైన. హరిహరాదులే అడ్డొచ్చిన, చూడకూడని చూపు చూసిన మగవాడున్నాడని నా భర్తల దృష్టిలోకి వెళ్ళిందో ఆనాటి రాత్రియే ఆ వ్యక్తికి ఆఖరు రాత్రి. మామూలుగా చంపరు, ఏ కీలుకా కీలు ఊడదీసి చంపేస్తారమ్మా అంది. సత్యం, పతివ్రత నోటి వెంట వచ్చిన మాట. ఆ మాట సుదేష్ణతో ద్రౌపదీదేవి చెప్పింది. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. భారతంలో చమత్కారమైనటువంటి సన్నివేశాలు కొన్ని కనపడతాయి. ద్రౌపదీదేవి రక్షణ కలిగింది అంటే 5 గంధర్వులు పతులు నన్ను కాపాడుతున్నారు అని ఆవిడ చెప్తోంది. నిజమే, భీమసేనుడు రక్షించాడన్నమాట పరమయదార్థం. అందులో ఏమి మనం తప్పు పట్టవలసిన విషయం కానీ లేకపోతే సందేహించవలసిన విషయం కానీ ఏమీ లేదు. కానీ అసలు నిజంగా 5 గంధర్వులు భర్తలున్నారు, నన్ను నిరంతరం కాపాడుతున్నారని ఏ ద్రౌపది చెప్పిందో ఆ ద్రౌపదియే 5 భర్తలు ఎదురుగుండా కూర్చునుండగా అవమానాల పాలయ్యి ఉన్నది ఒకప్పుడు. అయిందా లేదా? నన్ను నిరంతరం కాపాడతారు, అలా చూస్తే ఒక్క రాత్రే బతుకుతాడంది. బతికున్నారు ఇంకా చూసిన వాళ్ళు. దుశ్శాసనాదులు లేరు, దుర్యోధనుడు లేడు, కర్ణుడు లేడు, ఉన్నారు. అది ఆవిడ పతిభక్తి, ఆవిడ పాతివ్రత్యం. ఆవిడ ఆ మాట అంది. ధర్మరాజు గారిని పాండవుల్ని ధర్మం ఎలా రక్షిస్తూ ఉంటుందో ద్రౌపదీదేవిని నిరంతరం రక్షించేది ఆమె పాతివ్రత్యము, ఆమె భక్తి. ఈ రెండూ కాపాడుతుంటాయి. నేను అందుకే మీతో ఒక మాట అన్నా, ఆవిడ వీధిలోకి, రాసవీధిలోకి ప్రవేశించినప్పుడు ఆవిడ్ని రక్షించినది ఏదైనా ఉంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అదృశ్యంగా భగవానుడే ఆవిడ్ని రక్షించాడు. రక్షించి ఆవిడ అంతఃపుర ప్రవేశం చేసేటట్టుగా చేశాడు. మరి ఈ మాటలు ఎందుకు రావాలి అంటే భవిష్యత్ కథా సంకేతాన్ని పతివ్రత నోటి వెంట ఈశ్వరుడు ముందే పలికించేశాడు. యోగులైనటువంటి వారు, పతివ్రతలైనటువంటి వారు వారి నోటి వెంట వచ్చిన మాటలు ఉత్తినే పోవు, జరిగి తీరుతాయి. కాబట్టి ఊర్జిత కథోపేతంబు, కీచకుడు వచ్చినప్పుడు మనకు భయం లేదు, చచ్చి తీరుతాడని మనకు ధైర్యం. మీరు చూడండి, మహాభారతంలో మెరుపులున్నాయి ఇలాంటివి. ఒకటి, ద్రౌపదీదేవి 5 భర్తలు ఎదురుగుండా కూర్చునుండగా వలువలూడుస్తుంటే ఆవిడ భర్తల్ని ప్రార్థించలేదు, ఆవిడ కృష్ణ పరమాత్మని ప్రార్థించింది. కృష్ణ పరమాత్మ వలువలిచ్చాడు. ఆవిడికి తగినటువంటి కోడలు ఒకతుంది మళ్ళీ ఉత్తర. ఎందుకంటే అర్జునుడి కోడలు అంటే ద్రౌపదీదేవికి కూడా కోడలు వరుసగా, ఉత్తర కూడా అంతే. పాండవులు 5 అక్కడే ఉన్నారు, కృష్ణ పరమాత్మ రథం ఎక్కుతున్నారు. ఇక పాండవుల వంశానికి చెందిన ఒకే ఒక్క పిండం ఉత్తరాగర్భంలో ఉంది, పరీక్షిత్. ఉండగా అశ్వత్థామ నిర్వంశం చేసేయాలి, వీళ్ళకి పరిపాలించే వారసుడు ఉండకూడదని అస్త్రప్రయోగం చేశాడు బ్రహ్మాస్త్రం. అది కడుపులో ఉన్న పిండం మీదకి వెళ్ళిపోతోంది. ఆవిడ ఎదురుగుండా ఉన్నటువంటి 5 మామగారులని ఉద్దేశించి ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ ఎవరి కాళ్ళ మీద వెళ్ళి పడి మాట్లాడిందో తెలుసా అండి? కృష్ణుడి కాళ్ళ మీద పడి మాట్లాడటం కూడా ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే పోతన గారి భాషలో, నేను నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, భళ్ళాగ్నిల నుంచి శిశువు బ్రతికింపగదే, నీ చెల్లెలి కోడలా అని. ఎంత పెద్ద మాట చూడండి. నేను నీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నానో తెలుసా? నేనేం బయటదాన్ని కాను, నీ చెల్లెలి కోడల, సుభద్ర కోడలనయ్యా. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, నువ్వు ఉన్నావు, రక్షిస్తావని నమ్మాను, అయినా నా 5వ తరం పోయింది. అయినా ఏమోలే ఎందుకు జరిగిందో అని నమ్మాను. ఇక నాకంటూ బతకడానికి ఆశ ఏమిటి అంటే కడుపులో ఉన్న బిడ్డ. ఇప్పుడు వాడు కూడా, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, ఇప్పుడు ఈ కడుపులో ఉన్న శిశువు అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి కాలిపోతున్నాడు లోపల. నాకు తెలుస్తోంది బాధ. ఈ భల్లాగ్ని అణంచి శిశువు బ్రతికింపగదే,
బ్రహ్మాస్త్ర ఉపసంహారం తెలిసిన వాడు అర్జునుడు మామగారు. ఆయన అడగలేదు ఆవిడ. ఆయనకి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టి ఆయన్ని పట్టుకుంది ఆవిడ. ఉత్తరక్షణ ప్రయోజనానికి పరమభక్తితో భగవంతుడి పాదాలు పట్టుకుని నిలదీసి అడిగింది, నువ్వు రక్షించందంతే. అంతే. పోతన గారు నిజంగా ఏం మహానుభావుడు, ఏమి పద్యరచన చేసేశారో. ప్రకటితమైన దైవయోగమన పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించే గావున తద్బాలకుడు దేవరాతుడను పేర ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై ఈశ్వరుని యొక్క శాసనం చేత బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత ఉత్తరా గర్భం లోపల ఉన్న పిండాన్ని కాల్చడానికి వెళ్ళిపోయినటువంటి బ్రహ్మాస్త్రపు వేడికి ఉడికిపోవడానికి సిద్ధపడిపోతున్నటువంటి పిండానికి బ్రహ్మాస్త్రపు అగ్నికి రెండిటికి మధ్యలోకి వెళ్ళి నించున్నాడు. ఎవరు? బండి మీద ఒక కాలు పెట్టి ఎక్కడానికి ఇలా సిద్ధంగా ఉన్నవాడు. ఇక్కడ ఎలా ఉన్నాడో వింటూ అక్కడ అలాగే ఉన్నాడు. ఆయనే ఆ కడుపులో ఉన్నాడు. ఇటు బ్రహ్మాస్త్రానికి ఘోర రూపంతో ఉన్నాడు, అటు పరీక్షిత్తుకి అఘోర రూపంతో ఉన్నాడు, ప్రసన్న రూపంలో ఉన్నాడు. ఈ పిల్లాడు ఆ ప్రసన్న రూపాన్ని చూసి ఏమి అందమైన స్వరూపం రా, మహానుభావుడు మేఘశ్యామం పీత కౌసేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని కనురెప్ప వేయకుండా చూస్తూ ఇప్పటి వరకు వచ్చిన వేడిపోయి నవనీతం రాసినట్టు ఎవర్రాయి చిరునవ్వు, ఎవర్రాయి మహానుభావుడని అలా చూస్తూ ఉండిపోయాడు. అటువైపు ఉన్నవాడు ఘోర రూపంతో బ్రహ్మాస్త్రపు అగ్నిని తను తాగేశాడు. తాగి పైకొచ్చేశాడు. అలా ఉన్నవాడు అలా రథం ఎక్కేశాడు. పైకి ఏమైనా కనపడిందా రక్షణ? కనపడలేదు. ప్రకటితమైన దైవయోగమన పాండవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున. పోతన గారు అంటారు, ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి రక్షించాలని ఈశ్వరుడు సంకల్పం చెయ్యడం ఒకటే తప్ప దానికి సాధన సంపత్తి అవసరం ఉండదు. అర్జునుడైతే ఉపసంహార మంత్ర ప్రయోగం చెయ్యాలి, భగవానుడికి అలా ఉండదు. ఆయన సంకల్పమే శివ సంకల్పమస్తు, అంతే. ఈశ్వరుడు రక్షణ చెయ్యాలనుకున్నాడంతే, అయిపోతుంది అంతే. అది దానికి ఇంకా సృష్టిలో ఇంత కష్టమైనది అన్న మాట ఏం ఉండదు. అది ఈశ్వర శాసనమే కావచ్చు, బ్రహ్మాస్త్రానికి ఎదురు లేకపోవచ్చు. ఈశ్వరుడి ముందు పనిచేయదు అలాగా. ఆయన అనుకుంటే రక్షించి తీరుతాడంతే. పాండవ వంశాన్నే నిలబెట్టాడు పరీక్షిత్తునిచ్చి. అటువంటి వంశంలో పుట్టిన జనమేజయుడు వింటున్న భారతం అండి. ఎక్కడ చెప్తున్నారు అనుకుంటున్నారు? ఈ భారతం అంతా సర్పయాగం చేసి 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 పావులన్నింటినీ తీసుకొచ్చి అగ్నిహోత్రంలో బారేశాడు తన తండ్రిని కరిచేయని. ఆఖరికి తక్షకుణ్ణి పిలిచాడు. ఆ తక్షకుడు భయపడి ఇంద్రసింహాసనాన్ని చుట్టుకున్నాడు. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నాడు. ఇంద్రసింహాసనంతో వచ్చేస్తున్నాడు తక్షకుడు. ఇక యజ్ఞగుండం దగ్గరికి వచ్చాడు. ఈలోగా వెళ్ళి ఆ పావులన్నీ కాలిపోతున్నాయని భయపడి వాసుకి అస్థీకుడిని ప్రార్థన చేశాడు. అస్థీకుడు అంటే ఎంతో భక్తి జనమేజయుడికి. నువ్వు రక్షించు నా వంశాన్ని, పాములన్నీ పడిపోతున్నాయని. ఇప్పటి వరకు పడిన పాములు తప్ప ఒక్క పాము పడకుండా చూస్తానన్నాడు. యజ్ఞమాటం దగ్గరికి వెళ్ళాడు. జనమేజయుడు లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఎంత గొప్ప యాగం చేశావయ్యా, ఎన్ని పాములు కాల్చేశావు, ఎన్ని పడగల పాములు పడిపోయాయో. మహాభారతం ప్రారంభం అదే. ఎన్ని పాములు చంపేశావయ్యా జనమేజయ అన్నాడు. మహానుభావ, మీరు ఇవాళ యజ్ఞవాటికకు వచ్చారు, అదే సంతోషం, ఏం కావాలి కోరండి అన్నాడు. ఏం కావాలంటే ఏమిటి, యాగం ఆపే ఇక్కడతో, మీరు అడిగారు ఆపేశానన్నాడు. అక్కడికి వచ్చాడు తక్షకుడు, వెనక్కి వెళ్ళిపోయాడు, బతికేశాడు. కాబట్టి అప్పుడు వ్యాస మహర్షి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే మా తండ్రి పరీక్షిత్ ఎందుకు అలా ఉద్రేకపడ్డాడు, మా తండ్రులు పాండవులన్ని కష్టాలు ఎందుకు పడ్డారు, నాకు ఆ భారతం ఒకసారి చెప్పరా అని అడిగాడు. అడిగితే వైశంపాయనుడు వ్యాసుడి శిష్యుడు, వ్యాసుడు వైశంపాయనుడి వంక చూసి ఈ పిల్లవాడికి భారత కథంతా చెప్పరా ఒకసారి అన్నాడు. అంటే భారతం అంతా చెప్తే జనమేజయుడు అన్నాడు, ఇదంతా నిజంగా ఇలా జరిగిందా అన్నాడు. ఇదంతా నిజంగా ఇలా జరిగిందా అంటే ఏమిటి, మీ నాన్నను అలా చూపించనా అన్నాడు వ్యాసుడు. చూపించండి అంతకన్నానా అన్నాడు. ఉత్తర క్షణం పరీక్షిత్ మహారాజు గారిని చూపించాడు. తన వంశజులందరినీ చూశాడు. చూసి పొంగిపోయి, ఇప్పుడు నమ్ముతున్నాను, భారతం కల్పిత కథ కాదు, పాత్రలు కాదు, ఇతిహాసము జరిగిన కథ, యథార్థముగా జరిగిందని పొంగిపోయి నేను మనశ్శాంతి పొందాను అన్నాడు జనమేజయుడు.
కాబట్టి మహాభారతం ఎవరు వింటూ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. ఏవి ప్రతిబంధకాలు వస్తాయో ఆ ప్రతిబంధకాలని తన పరమ భక్తులై తనని నమ్ముకున్న వాళ్ళని ఆనాడు ఈశ్వరుడు కంటికి కనపడకుండా ఎలా రక్షించాడో అటువంటి వాళ్ళ కథని తన్మయత్వంతో వింటున్న వాళ్ళని చూసి ఈశ్వరుడు అదే రకంగా ప్రతిబంధకాలని తీసేసి వాళ్ళకి మనశ్శాంతిని చేకూరుస్తాడు. అందుకే నేను మీకు మొదటి రోజున విజ్ఞాపన చేశాను, ఒక దేవాలయం స్థాయిని చెప్పేటప్పుడు ఇక్కడ మహాభారతం చదివారా అని అడుగుతారు. మహాభారతం చెప్పారా అని అడగారు. మహాభారతం చెప్పడం ఇంకొక మాట. చదివారా అంటారు. కనీసం ఎప్పుడైనా ఇక్కడ కూర్చుని ఎవరైనా భారతం చదివారా? అలా మహాభారతం చదివితే ఆ దేవాలయం స్థాయి వేరు. అందున హరిహర భేదం లేకుండా హరిహర స్వరూపమైనటువంటి వాడు తిక్కన గారిని అనుగ్రహించినటువంటి భారతం ఆంధ్రీకరింపబడినటువంటి పర్వాలలో మొదటిదైన విరాట పర్వం హరిహర క్షేత్రమైన అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత మాఘమాసంలో ఇక ఎదర భీష్మాచార్యులు వారు రాకపోతున్నారు. వినడం అంటే కేవలం మనకి ఆ భగవానుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. ఆయన అనుకున్నాడు వీళ్ళందరికీ శాంతినివ్వాలి, నేను నా కథ చెప్పించనుకున్నాడు. ఓ పనికి మాలిన వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి భారతం మొదలెట్టించాడు. కాబట్టి ఆ తల్లి ద్రౌపది అంతటి భక్తి పరతంత్రత కలిగినది. ఎంత భక్తో నా తల్లిది. ఆ భక్తియే, ఆ పాతివ్రత్యమే ఆవిడికి శ్రీరామ రక్ష. ఆవిడ్ని ఎప్పుడూ కాపాడుతుంటాయి. అందుకే ఆవిడ ఎంత బెంగ పెట్టుకుని ఉన్నా ఆవిడ ధర్మం, ఆవిడ పాతివ్రత్యం, ఆవిడ భక్తి, ఇవి మహాభారతంలో కొన్ని పాత్రల మెరుపులు ఆ స్త్రీ పాత్రలలా కనపడతాయి, కానీ మహోజ్వలంగా వెలుగుతాయి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇవాల్టి రోజున ద్రౌపదీదేవి కూడా నీకు నేను సైరంధ్రిగా ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఇస్తున్నాను అని సుదేష్ణ అంగీకరించింది. సంతోషంగా ఆవిడ ఆ సుదేష్ణా మందిరంలో సైరంధ్రిగా కుదురుకొన్నది. కాబట్టి పంచపాండవులు, పాంచాలి. పాంచాలి అన్న మాటకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తెలియక పాంచాలి అంటే 5 కాలి అనుకుంటుంటారు. కాదు, పాంచాలి అన్న మాట పాంచాల దేశపు రాజకుమార్తె కాబట్టి పాంచాలి. పెద్దలు, మాతృ సదృశులు, మహాపతివ్రతలు, అటువంటి తల్లుల పట్ల మాట్లాడేటప్పుడు మనం ఎంత పవిత్రంగా, ఎంత సహృదయంతో, ఎంత భక్తితో ఉంటే ఈశ్వరానుగ్రహం అంత కలుగుతుంది. పరాచికానికి కూడా చిన్న చూపు, చిన్న మాట అటువంటి వాళ్ళ పట్ల మనం ప్రయోగించకూడదు. సంస్కారయుతమైన మాట మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. మన తల్లిని అగౌరవించుకుంటే ఎంత తప్పు. ద్రౌపదీదేవి లాంటి మహాపతివ్రతలను చిన్న చేసి మాట్లాడడం కూడా అంత తప్పే. అది తెలిసి చేసినా తెలియక చేసినా కట్టి కుడిపేస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఎంత కట్టి కుడిపింది అలాంటి మాటలు మాట్లాడే. మీకు సాక్ష్యాలు తెలుసు, మీరు పెద్దలు, నేను చెప్పక్కర్లా నోటితో. సరదాకైనా అలా ఉచ్చరించిన వాళ్ళ జీవితాలలో ఎన్నెన్ని కష్టాలు పడి ఉన్నారో మీరు చూసి ఉండని వారు కారు. కాబట్టి మనం రామాయణ, భారత, భాగవతాల పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండాలి. అవి పరమ ప్రామాణికములు, వేదోప బ్రహ్మణములు, పంచమ వేదం అంత పరమ పవిత్రమైంది. కాబట్టి రేపటి రోజున మనం చక్కగా ఆ మల్లుడు ప్రవేశిస్తాడు. భీముడికి మల్లుడికి యుద్ధం, కీచక ప్రవేశం, ఊర్జిత కథోపేతంబు. ఇహ సైరంధ్రిగా ద్రౌపదీదేవి ప్రవేశం తర్వాత మంచి రసపట్టులోకి వెళ్ళిపోతుంది విరాట పర్వం. కాబట్టి ఇంకా రేపటి నుంచి, అందున మాఘమాసం కూడా వచ్చింది, ఊర్జిత కథోపేతంబు కూడా ప్రారంభమైంది. రేపు మళ్ళీ 6 గంటల 30 నిమిషాలకు కలుసుకుని కథని పునఃప్రారంభం చేద్దాం.